శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చేసేది నేను, చేయించేది నేను, నీవు నిమిత్త మాత్రుడవు, పుణ్యపాపములు నీకు లేవు, అంతా నాలోనే జరుగుతున్నది, జీవులన్నీ నా గర్భములోనే పుడుతున్నాయి, నాలోనే జీవిస్తున్నాయి, నాలోనే లయిస్తున్నాయి, నాకన్నా నువ్వు ఈ సృష్టిలో వేరుగా లేవు అని చెప్పారు. కానీ మనుషులు కష్టాలు పడుతూ ఉంటే అందరూ ఇలా అంటుంటారు, కర్మ తప్పదు, చేసిన కర్మ అనుభవించవలసినదే అని. మనిషికి హృదయ బాధలు, శారీరక బాధలు, ఇంటా బయట అంతటా బాధలు కలుగుతూ ఉంటాయి. మనిషి దేవుడా నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, మరి ఈ బాధలు నేనే అనుభవిస్తున్నానా, నువ్వు కూడా అనుభవిస్తున్నావా అని జిజ్ఞాస ఉన్న మనిషి ప్రశ్నించుకుంటాడు. కానీ సమాధానం మాత్రం సున్నా. అంతా నేనే చేస్తున్నాను అని చెప్పడం ఏమిటి, మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించు అని అనడం ఏమిటి? దయచేసి మీకు తెలిసినంత వరకు వివరించి చెప్పగలరు. ఇది నాకు చాలా సందిగ్ధముగా అంటే కన్ఫ్యూజన్గా ఉన్నది. దయచేసి ఈ విషయం గురించి కొంచెం వివరముగా చెప్పి నా మనసుకు తృప్తి కలిగించవలసినదిగా కోరుతున్నాను. ఇదండి వీరి ప్రశ్న. ఈ ప్రశ్న వీరికే కాదు, మొత్తం అందరికీ ఉంటుంది. అంటే కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచించిన వాళ్ళకి. అది కూడా ఎప్పుడు వెళ్తాం? బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు ఇలాంటివి వచ్చినప్పుడు వెళ్తాం. లేకపోతే అసలు మనకు దేవుడితో పనే ఉంది. మామూలుగా మన జీవితం మనం జీవించుకెళ్ళిపోతాం. అయితే ఇక్కడ మీరు ఎవరైనా సరే ముందు తెలుసుకోండి, అసలు ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు అని నేను చెబుతున్నటువంటి శీర్షికలు ఏవి ఉన్నాయో, ఇది కేవలము ఒక మనిషికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆధ్యాత్మిక చదువు అన్నా ఆత్మజ్ఞాన చదువు అన్నా రెండూ ఒకటే. దానికి వివరణ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతాను. ఎందుకు దీన్ని ఆధ్యాత్మిక చదువు అనవలసి వచ్చింది? ఎందుకంటే భౌతిక చదువులు మనం చదువుకుంటున్నాం. అందరూ వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు, మనం కూడా ఎంతో కొంత ఏదో ఒకటి చదువుకొని వచ్చాం. ఒకవేళ విద్య చదువుకోపోయినా స్కూళ్ళకి వెళ్ళి వృత్తి వ్యాపార ఉద్యోగాల నిమిత్తం మీరు పనులు చేస్తారు. ఆ పనుల అవసరార్థం ఎవరో ఒకళ్ళ దగ్గర మీరు పనులు నేర్చుకుంటారే, అది కూడా చదువే. అందుకని ఇవన్నీ భౌతిక చదువులు. మొత్తంగా భౌతిక చదువుల యొక్క ఉపయోగం ఏంటి అంటే, భౌతికంగా మనం బ్రతకడానికి అవసరమైన ధన సంపాదన. ఇది భౌతిక చదువు. అవన్నీ మీకు తెలుసు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు భౌతికం, ఎవరైనా చేసుకుంటున్నాం, కోటి కోసం కోటి విద్యలు, అంతే అయిపోయింది. అది భౌతికము అంటే కనపడేది, కనపడుతూ చేసేది, మొత్తం కనపడుతూ జరిగేది. ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటి అంటే, అసలు ఈ ఆధ్యాత్మికత అనే పేరుని తెలుసుకుంటే ఆధ్యాత్మిక చదువు ఏంటని తెలుస్తుంది. మనలో మనకు కనపడేదంతా భౌతికం. ఇప్పుడు మన శరీరం మనకు కనపడుతుంది, అది భౌతికం. సృష్టిలో మనకు కనపడేదంతా భౌతికం. ఏది కనపడుతున్నా అది భౌతికం, ఏది తెలియబడుతున్నా అది భౌతికము. అంటే దాని పేరు అది. భౌతికము అంటే కనపడుతున్నదంతా అని. భౌతికం అంటే తక్కువ అని కాదు, ఆధ్యాత్మికత ఎక్కువ అని కాదు. భౌతికము అంటే కనపడేదంతా. దానికి రుజువులు అక్కర్లా, ఆధారాలు అక్కర్లా, నిరూపణలు అక్కర్లా, అది ఎదురుగా కనపడుతుంది. అది స్పష్టంగా కనపడుతుంది, అందరికీ తెలియబడుతుంది. అది భౌతికం. ఆధ్యాత్మికము అంటే ఏంటంటే, నీలోనే ఉండి ఉన్నదని నీకు తెలిసి నీకు కనపడకుండా, నీకు అనుభవానికి అందకుండా ఉంది. అంటే నీలో నీకు తెలియంది, కానీ ఉన్నదని తెలుసు. ఉన్నదని తెలుసు, ఎలా ఉందో తెలీదు, ఎక్కడుందో తెలీదు, ఎంత ఉందో తెలీదు, అసలు దాని గురించి ఏమీ తెలియదు, కానీ ఉన్నదని తెలుసు. అది భౌతికము అంటే ఆధారాలు లేకుండా ఉన్నదని స్పష్టంగా తెలుస్తుంది. పంచేంద్రియముల అనుభూతుల ద్వారా స్పష్టంగా గ్రహించబడే అన్ని భౌతికం.
కానీ నాలో ఉన్నదని తెలుసు, నాకు తెలుస్తుంది ఉన్నదని, కానీ పంచేంద్రియముల ద్వారా తెలియబడదు. ఎలా ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, ఉన్నది మాత్రం నిజం. అది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అబద్ధం కాదు, కనపడనిది, అంటే పంచేంద్రియములకు అందనిది. పోనీ అది ఎక్కడ ఉందో కాదు, నాలోనే ఉంది. అలా నాలోనే ఉన్నటువంటి భౌతిక శరీరం నాకు కనపడుతుంది, నాలో ఉన్న మనసు నాకు కనపడుతుందా? అంటే ఎవరికి వాళ్ళు నాలో అన్నప్పుడు మీరు మీకు నాలో అనుకోవాలి. ఇది చదువు, విద్య. దీన్ని మీరేదో సరదా సినిమా స్టోరీ లాగానో ఏదో నవల్లాగానో వింటే ఉపయోగం లేదు. మీకు మీరు చదువుకుంటున్నారు అంతే. మీతో మీరు పోల్చుకు చూసుకోండి. మనలో ఇప్పుడు ఈ శరీరం కనపడుతుంది స్పష్టంగా, దానికి ఆధారం అక్కర్లే. ఇంకా ఆధారం కనపడుతుందిగా, స్పర్శకి తగులుతుంది, కనపడుతుంది, తిరుగుతున్నాం, దీన్ని వాడుకుంటున్నాం, ఉపయోగిస్తున్నాం, అనుభవిస్తున్నాం. కాబట్టి ఇది భౌతికం. అలాగే బయట అన్నీ కనపడుతున్నాయి మనకి. చెట్లు, చేమలు, రోడ్లు, కొండలు, గొట్లు, నదులు, సముద్రాలు, మనుషులు, జంతువులు అన్నీ కనపడుతున్నాయి స్పష్టంగా. అదంతా భౌతికం. అంటే శరీరమునకు ఇంద్రియాల ద్వారా గ్రహించబడేవన్నీ భౌతికం. వాటికి నిరూపణ అక్కర్లవి, ఉన్నవి నిరూపణ కనపడటమే, మనకి గ్రహణ శక్తికి అందటమే. కానీ మన లోపలే ఉన్నటువంటి మనసు అనేది ఒకటి ఉంది, అది మనకు తెలుసు ఉన్నదని. ఎందుకంటే ఆలోచనలు వస్తున్నాయి, భావాలు వస్తున్నాయి, భావోద్వేగాలు వస్తున్నాయి, అందులో సుఖం, దుఃఖం, భయం, బాధ అన్నిటికీ లోనవుతున్నాం. కానీ అది ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. దాని గురించిన వివరం అసలు ఏమీ తెలియదు, కానీ అనుభవిస్తున్నాం. అనుభవించటంలో మామూలుగా కాదు, అదే శరీరాన్ని కదుపుతుంది. ఆ లోపల ఆలోచన, ఆ మనసులో పుట్టిన భావజాలమే మన శరీరాన్ని కదుపుతుంది. అసలు మనం ఏ పని చేయకపోయినా భయం అనే భావం కలిగింది అనుకోండి, వణికిపోతాం, చెమటలు పట్టేస్తే అప్పుడప్పుడు శరీరం కంపించిపోతుంది. ప్రతి భావానికి శరీర కంపన ఉంటుంది. భయం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చెప్పాను. అన్ని భావాలకి శరీరం కంపించి పనిచేస్తూ ఉంటుంది వెళ్ళంతే. ఆలోచన లేకపోతే అసలు శరీరం కదలదు, భావం లేకపోతే అసలు శరీరం పనిచేయలేదు. అంటే శరీరాన్ని కదిలించేటువంటి శరీరం కంటే విలువైన మూలశక్తి లోపల ఉన్న మనసు. కానీ అది ఎలా ఉందో మనకు తెలియదు, ఎక్కడ ఉందో మనకు తెలియదు, ఎందుకని ఆలోచనలు వస్తాయో మనకు తెలియదు, ఎందుకు మన ఆలోచనలు మనమే ఆపలేమో మనకు తెలియదు, ఎందుకు మన భావాలు మన అదుపులో లేవో మనకు తెలియదు. కొట్టుకుపోతూ ఉంటాం అలాంతే. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఎండుటాకులాగా మన మనస్సు, మన ఆలోచనలు, మన భావోద్వేగాల సమూహంలో మనసు అనే నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. శరీరాన్ని పట్టుకుపోతూ ఉంటాం. అదే మన జీవితం ప్రస్తుతం సాగుతున్నది. అంటే ఉన్నదని తెలుసు మనసు, ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, ఎందుకు అలా పనిచేస్తుందో తెలియదు, దాని గురించి ఏమీ తెలియదు. ఒక్కటే తెలుసు, ఉన్నదని తెలుసు. ఎందుకంటే ఉండటం అనుభవం నాకు. అది ఎలా అనుభవం? దృశ్యంగా కాదు, చెవుగా కాదు, ఏమీ కాదు, పంచేంద్రియాలకు సంబంధం లేని లోపల నా ఉనికి, నా ఎగ్జిస్టెన్స్ అదే అసలు. దానికి పంచేంద్రియాలతో పని లేదు. అది ఉంటే పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి. అంటే పంచేంద్రియాలకు బాబుది. అది లేకపోతే పంచేంద్రియాలు పనిచేయవు, అసలు శరీరం పనిచేయదు. అంత శరీరం కంటే విలువైంది నాలో ఉంది, కానీ దాని గురించి నాకేమీ తెలియదు. శరీరం గురించి తెలుసు కనుక శరీరం పట్టుకెళ్ళిపోతున్నా, కానీ పట్టుకెళ్ళిపోయాన్ని దానిలోంచి వస్తాయి, ఆ మనసులోంచి వస్తాయి, ఆలోచనలుగా, భావాలుగా. అలా నాలో ఉండి నాకు తెలియని దానికి, అంటే ఇప్పుడు దాన్ని మనసు అని మనం అన్నాం. ఆ మనసుకు ఆధారం మళ్ళీ ప్రాణశక్తి. ప్రాణశక్తిలోనే ఈ మనసు తయారైంది. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం, కావాలంటే మళ్ళీ చెబుతాను ఇప్పుడు కూడా. ముందు దాన్ని, ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. ఆ మనసు అనేటువంటి శక్తి ఏది ఉందో, ఆ మనసుకు ఆధారమైన శక్తి, ప్రాణశక్తి అని పిలుస్తున్నాం, అదేది ఉందో అదే మొత్తం సృష్టి అంతా ఉన్నది. జీవులన్నిటికీ ఆధారం అదే, సృష్టిలో ఉన్న అన్నిటికీ ఆధారం అదే. ఒక మనిషిలో ఎలా ఉందో అన్నిటిలో అలాగే ఉన్నది, మొత్తం సర్వత్రా అదే ఉన్నది అని దానిని గుర్తించినటువంటి వాళ్ళు దానికి ఆత్మ అని పేరు పెట్టారు. అంటే ప్రతిదానికి ఏదో ఒక పేరు కావాలిగా. మనుషులకు పేర్లు పెట్టుకుంటున్నాం, వస్తువులకు పేర్లు పెట్టాం, ప్రపంచంలో అన్నిటినీ పేర్లతోనే పిలుస్తాం చూడండి మనం. అలా దీనికి ఆత్మ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆత్మ గూర్చిన అధ్యయనము, అధ్యయనం అంటే చదువు, దాని గురించి పరిశీలించటం, పదే పదే దాన్ని తర్కించుకోవటం, మననం చేసుకోవటం, అసలు ఇదేంటని పరిశీలించుకుంటూ ముందుకెళ్ళటం, అన్వేషించడం. అధ్యయనం అంటే మొత్తం వచ్చేస్తాయి దాంట్లో.
ఆత్మగూర్చిన అధ్యయనము కనుక ఆధ్యాత్మికమది. అది ఆధ్యాత్మికం అంటే ఏం లేదు. ఇప్పుడు ఆధ్యాత్మికం అంటే ఏంటి? నాలోనే ఉండి నాకు తెలియని అంశం సృష్టి మొత్తంలో ఉండి సృష్టి ఉండటానికి కారణమై ఉండి ఇప్పుడు నాలో అది లేకపోతే నేను లేను. ఇప్పుడు నేను శరీరం అనుకొని పంచేంద్రియాలతో అనుభవిస్తూ తిరుగుతున్న నేను, నాలో లోపల ఈ శక్తి లేకపోతే ఈ శరీరము పనిచేయదు, ఈ పంచేంద్రియాలు పనిచేయవు, అసలు నేను లేను. అలాగే సృష్టి మొత్తానికి ఇది ఇలాగే ఉంది. ఇప్పుడు ఆ శక్తి లేకపోతే మనిషి ఇంకా పని చేయడానికి లేదు, మరణించాడంటారు. తీసుకెళ్లి కాల్ చేయటమో పూర్తి చేయటమో చేస్తారు. అలాగే సృష్టి మొత్తానికి ఆధారంగా ఆ శక్తి మనిషిలో ఎలా ఉందో అలాగే ఉంది. మనుషులు ఎలా కనపడట్లేదో, తెలియట్లేదో, అర్థం కావట్లేదో, సృష్టి మొత్తంలో అలాగే ఉంది. సృష్టి మొత్తంలో కనపడేవన్నీ మనుషులేండి, రూపం ధరించింది. ఇవన్నీ కదలాలంటే అది ఉండాలి. మనిషిలో అది లేకపోతే ఎలా మరణమో, సృష్టిలో ఎక్కడ దేంట్లో అది లేకపోయినా సృష్టికి అది మరణమే. ఆ విషయానికి ఆ జంతువుకో, ఆ చెట్టుకో, ఆ పుట్టకో, ఆ గుట్టకో అది మరణమే. ఏదైతే అది మొత్తం సృష్టి పనితీరు ఎలా ఉందంటే, భౌతికము అనేది కనపడే సృష్టి, ఆధ్యాత్మికము అనేది దానికి ఆధారమైన శక్తి. మనలో ప్రాణశక్తి లాగా సృష్టికి మొత్తానికి ఆధారమైన శక్తి. మనలో ఉన్న ప్రాణశక్తి దానికి ఆధారమైన శక్తి, శక్తిగా ఒక్కటే ఏకంగానే ఉన్నది, విభిన్నత లేదు. విభిన్నత రూపాలలోనే ఉన్నది అని చెప్పారు. ఈ విషయాన్ని మనుషులు అధ్యయనం చేశారు. మనం చదువుకుంటాం ఇప్పుడంతే, విద్యార్థులు మనం. అని దీనికి మాస్టర్లు ఉన్నారు. ఆ మాస్టర్ల పేర్లు ఋషులు, మునులు, యోగులు, అలా తపస్సంపన్నులు. వాళ్ళు ఎక్కడ కనుక్కున్నారు? దాన్ని తపస్సు చేసి కనుక్కున్నారు. అంటే తపించటం, తమలోకి తాము వెళ్ళి తమ శక్తిని కనుక్కున్నారు. ఆ శక్తిలోకి వెళ్ళినాక వాళ్ళకి అర్థమైంది సమస్తం ఉన్న శక్తి ఏది. దాన్ని బయట కనుక్కున్నారు, లోపల కనుక్కున్నారు. అప్పుడు అర్థమైంది ఇది మొత్తం ఏకశక్తి అని. అందుకని చక్కగా విషయం అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నాం. హఠాత్తుగా అర్థమైపోయేది కాదు. ఎన్నిసార్లు ఇవన్నీ సందేహం వస్తానే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను తప్పకుండా చెబుతాను. అది అసలు ఆధ్యాత్మికము అని ఎందుకు అన్నారంటే, అది ఆత్మగూర్చిన అధ్యయనం కనుక అది ఆధ్యాత్మికము. మనలోనే ఉండి ఉన్నదని తెలిసి దాని గూర్చిన పూర్తి వివరాలు తెలియని స్థితిలో మనం ఉన్నాం కనుక ఆ పూర్తి వివరాలు తెలుసుకొని ఆ శక్తి నేనే, ఈ శరీరము మాత్రమే కాదు అని నేను అనుభవం పొందటానికి అవసరమైనటువంటి చదువు ఆధ్యాత్మిక చదువు. అదే ఆత్మ జ్ఞాన చదువు. ఆత్మ గూర్చిన జ్ఞానం అది. రెండు ఒకటి, ఆధ్యాత్మిక చదువు అన్న ఆత్మజ్ఞాన చదువు అన్న. ఇంక ఇప్పుడు మాట్లాడుకుంటూ వెళ్దాం. వీరు అడిగింది ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు. ఏమని? మొత్తం అసలు అర్జున, నువ్వు చేసేది ఏమీ లేదు, నువ్వు నిమిత్త మాత్రుడివే, సర్వానికి కర్తను నేనే, అన్ని నాలోనే జరుగుతున్నాయి. అసలు ఈ సృష్టిలో జీవులన్నీ నాలోనే పుడుతున్నాయి, నాలోనే పెరుగుతున్నాయి, నాలోనే లయిస్తున్నాయి. సృష్టి నేను వేరుగా లేము, నువ్వు నేను వేరుగా లేము. ఓకే, ఇది కృష్ణ భగవానుడు చెప్పింది భగవద్గీతలో. అవును, ఇది భగవద్గీతలో ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుడి నోటి నుంచి వచ్చింది. సరే, కన్ఫ్యూజన్లో మళ్ళీ మాట్లాడదాం. మనిషి 3 స్థితుల్లో ఉన్నాం మనం. ఇప్పుడు మన గురించి చెప్పుకుందాం. శ్రీకృష్ణ భగవానుడిని కాసేపు పక్కన పెట్టారు, మళ్ళీ వస్తారు ఆయన. ముందు మనల్ని మనం తెలుసుకొని వెళ్దాం. ఆధ్యాత్మికం అంటే అది ఎప్పుడు మన తెలుసుకోవటమే. ఎప్పుడు మన తెలుసుకుంటేనే సత్యం అర్థమవుతుంది. మనం ఇప్పుడు శరీరము నేను, ఇందులో నో డౌట్, అందరం బతికేస్తున్నాం, అది భౌతికం. ఈ శరీరాన్ని నడిపేది నా మనసు. నేను శరీరాన్ని కదపపోయినా నా లోపల భావాలు, భావోద్వేగాలు, సుఖదుఖాలు, అనుభవాలు అన్నీ అసలు లోపలే కలిగేది నాకు. ఇప్పుడు శరీరంతో నేను అన్నీ అనుభవిస్తున్నా, నాకు ఆ తృప్తి, ఆనందము, సుఖము, భావము ఇవన్నీ కలిగేది ఎక్కడ? లోపల. దుఃఖభావం కలిగేది లోపల, సుఖభావం కలిగేది లోపల. దానికి స్పందన మళ్ళీ దుఃఖభావం అయితే కంటమ్మటి నీళ్ళు వస్తాయి, సుఖభావన అయితే ఆనంద బాష్పాలు వస్తాయి. ఏదో ఒకటి భావన ఇప్పుడు కలిగేది లోపల, దానికి స్పందన శరీరం. శరీరం అనుభవిస్తుంది, భావం మనసు చేకూర్చుకుంటుంది, భావం లోపల కలుగుతుంది. భావాలన్నీ కలిగేది లోపలే, భావాలన్నీ ఉండేది లోపలే. అందులోంచి మళ్ళీ భావాలు పుడతా ఉంటాయి, అయ్యే ఆలోచనలు. అంటే ఇప్పుడు మనం శరీరపరంగా నేను, ఆ లోపల భావ శరీరాన్ని మనసు అన్నాం. అంటే మనోపరంగా నేను, శరీరపరంగా నేను, మనోపరంగా అంటే రెండవది. ఒక నేను శరీరం, ఒక నేను, రెండవ నేను మనస్సు.
దీన్ని ఆధ్యాత్మిక పరిభాషలో అంటే చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు విధానంలో అంటే ఆ స్కూల్లో, ఆధ్యాత్మిక స్కూల్లో మహాత్ములు దానికి సూక్ష్మ శరీరము అని పేరు పెట్టారు. మన కనపడే శరీరాన్ని స్థూల శరీరము అని పేరు పెట్టారు. స్థూల అంటే కనపడుతుంది, స్థూలంగా ఉంది, భౌతికంగా ఉంది, కనపడుతుంది అని అంతే. సూక్ష్మ అంటే కనపడని శరీరము, అంటే నీకు పంచేంద్రియాలకు అందదు కానీ నీకు తెలుసు లోపల ఉందని, దాంతో నువ్వు కదులుతున్నావు అని కూడా తెలుసు. నీకు అనుభవం ఉంది, అందరికీ అనుభవం ఉంది. అసలు లేనిది ఆధ్యాత్మికతలో చెప్పబడదు. నమ్మండి, నమ్మితే తెలుస్తుంది, ఇలా చెప్పబడదు. మహిమలు మాయలు ఏమీ ఉండవు. ఇక్కడ ప్రకృతిలో ఉన్నది, నీ శరీరంలో ఉన్నది, ఈ రెండిటి ఆధారంగానే మొత్తం ఆధ్యాత్మిక చదువు ఉంటుంది. ప్రతి అంశాన్ని నీకు చూపిస్తూ ఇదిగో ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇలా తెలుసుకో అని నిరూపణలతో చూపిస్తూ సాగే చదువు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నిరూపణ లేకుండా నమ్మమని చెప్పేది కాదు. అలాంటి నమ్మకండి, అసలు అవి అబద్ధాలు. నిరూపణ ఎక్కడ లేదో అది అబద్ధం, దాని జోలికి వెళ్ళకండి. ఎప్పుడు కూడా మీకు చదువు అనేది ఎలా ఉండాలి, మనకి అర్థమవుతే కదా చదువుకోగలుగుతాం. అర్థం కాకుండా ఎలా చదవగలుగుతాం, అర్థం కాకుండా ఎలా అర్థం చేసుకోగలుగుతాం. అర్థం అవ్వాలంటే అక్కడ నిరూపణగా ఉండాలి, అది నిజంగా ఉండాలి. అది అందుకు మనసు అనేది నిజంగా ఉంది, మీకు తెలుసు. ఇప్పుడు ఈ మనసు అనేది కదులుతున్నది కదా, ఒక శక్తి. ఎలా ఉందో మనకు తెలియదు, అది ఒక శక్తి, అది భావోద్వేగాలు కదులుతున్నాయి. అయితే ఇక్కడ మనకి అది ప్రాణశక్తి అని ఎందుకు చెప్పారు మహాత్ములు? మళ్ళీ నిరూపణ ఏంటి, అసలు దాన్నే ప్రాణశక్తి అని ఎందుకు అన్నాము అంటే, మనిషి చనిపోవటము, ప్రాణం పోయిందంటము. మనిషి చనిపోయినప్పుడు నేను అనుకుంటున్న సమస్త శరీరం అక్కడే ఉంది, ఒక్క వెంట్రుకు కూడా తగ్గల. మొత్తం శరీరం అంతా అక్కడే ఉంది, ఇంద్రియాలన్నీ అక్కడే ఉన్నాయి, భోగించిన శరీరం అంతా అక్కడ పడుకొని ఉంది. అప్పుడు మహాత్ములు చెప్పారు ప్రాణం వేరైంది ఆ శరీరం నుంచి అని. ఓహో, అంటే అసలు ఇప్పుడు ప్రాణశక్తి మనిషిని నిలిపించింది. మనసు అనేది ఏంటి ఇప్పుడు అన్నప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే బిడ్డ పుట్టుకకి వెళ్ళాలి. ఇప్పుడు మరణానికి వస్తే ప్రాణం తెలిసింది, మరణంకి వచ్చినప్పుడు శరీరం అక్కడే ఉంది, నేను అనుకుంటున్న శరీరం. కాబట్టి శరీరం ఉంది, మనిషి కదలటం లేదు, కాబట్టి కదిపే శక్తి పోయింది. ఆ కదిపే శక్తినే ప్రాణం అన్నారు. మరి ప్రాణం అన్నప్పుడు ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మళ్ళీ మొదలుకి వెళ్ళాలి, బిడ్డ పుట్టిన చోటుకి వెళ్ళాలి. మరణించిన చోటుకు వస్తే ప్రాణం దొరికింది, పుట్టిన చోటుకు వెళ్తే మనసు దొరుకుతుంది. బిడ్డ పుట్టినప్పుడు, తల్లి గర్భంలోంచి బిడ్డ పుట్టినప్పుడు బిడ్డకి శరీరం ఉంది, ప్రాణం ఉంది, మిగిలినవి ఏమీ లేవు. అసలు ఏ ఆలోచన లేదు. మీరు వెళ్ళి బిడ్డలను పరిశీలించుకోండి, ఊరికనే కాదు. లేదా బిడ్డలను పెంచిన వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది. 100కి 99 మంది బిడ్డలను చూడకుండా ఎవరు ఉంటారు అసలు ఇప్పుడు వినేవాళ్ళలో, లేదా 100 మంది ఉండొచ్చు. బిడ్డ పుట్టినప్పుడు మొట్టమొదటగా తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి పక్కన పెట్టినప్పుడు బిడ్డకి ఏమీ తెలియదు. కానీ బిడ్డలో ఏమున్నాయి, శరీరం ఉంది, కనపడుతుంది, మనకు ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కాబట్టి శరీరం కదులుతుంది. ప్రాణం లేకపోతే మరణాన్ని చూసి ఆల్రెడీ మనం పుట్టుకడికి వచ్చాం. కాబట్టి మనకు మరణం తెలుసు, పుట్టుక తెలుసు. పుట్టుకలో ప్రాణం ఉంది, శరీరం ఉంది. మరణంలో శరీరం ఉంది, ప్రాణం లేదు. ఓకే, ఈ రెండు సత్యాలు. ఇప్పుడు మనసు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పుట్టినటువంటి బిడ్డకి ఎదుగుదలలో మనకి గ్రహణ శక్తి ఉంది, పంచేంద్రియాలు. కన్ను ద్వారా చూడటం, చెవి ద్వారా వినటం, ముక్కు ద్వారా వాసన చూడటం, చర్మం ద్వారా స్పర్శలు తెలుసుకోవటం, నాలుగు ద్వారా రుచులు తెలుసుకోవటం, స్త్రీ పురుష శారీరక జననేంద్రియముల ద్వారా సుఖభోగములను, స్త్రీ పురుష సుఖభోగములను అనుభవించడం, అది కూడా స్పర్శ సుఖము కిందకే వస్తుంది. ఈ శరీరం కలయిక చేత, అంటే ఈ శరీరం నేను, అంటే ఈ శరీరం కనపడుతుంది కాబట్టి దీంతో అనుభవించటం చేత నేను ఈ శరీరం అనే పరిమిత భావన. 5 ఇంద్రియములు, శబ్ద స్పర్శ రూప రస గంధములు. రూప అంటే దృశ్యము, రూపాలు కనపడటం. రస అంటే రుచి, గంధం అంటే వాసన. వాటితో పాటు ఈ శరీరము మాత్రమే నేనన్న భావన, అహంకారము, అహం నేను అనేటువంటి ఒక ఎంటిటీ, ఎగ్జిస్టెన్స్ ఏర్పడింది. ఎందుకని ఈ శరీరంతోనే అనుభవిస్తున్నాను, నాకు తెలుస్తుంది కనుక.
తినేవన్నీ శరీరంతోనే తింటున్నాను, చూసేవన్నీ శరీరంతోనే చూస్తున్నాను, అంతా శరీర పరిమితం అయిపోయిన భావన అహం, నేను కూడా వచ్చింది అక్కడ. ఈ నేనుతో మొదలయ్యి పంచేంద్రియముల ద్వారా గ్రహించిన విషయాలన్నీ నేనులో పడతా ఉంటాయి. మొత్తం కలిపితే నేను. ఎప్పుడు నేను పెంచుకుంటా ఉంటుంది ఆ నేనే మనసు, ఆ నేనే అహంకారం. ఎలా చూసినవన్నీ గుర్తున్నాయి, విన్నవన్నీ గుర్తున్నాయి, తిన్నవన్నీ గుర్తున్నాయి, అంటే రుచులు అన్నీ గుర్తుంటున్నాయి. బిడ్డ మొదటి నుంచి జరిగేది అది ప్రాసెస్. ఫస్టే తల్లి పట్టుకున్న స్పర్శో, పాలు తాగిచ్చిన స్పర్శో, మలమూత్రాల స్పర్శో, అలా 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 కొద్ది కొద్దిగా అలా మాటలు వింటూ మాటలు నేర్చుకున్నాం. అందరు చూడండి, మాతృభాష అంటే ఏంటి? ఎవరూ నేర్పక్కర్లా, చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అది వచ్చేసింది అంతే. మిగిలిన భాషలు నేర్చుకోవాలి. మీ మాతృభాష ఏంటి అంటే మీరు ఎక్కడ పుట్టి పెరిగారు, అది మీ మాతృభాష అంతే. మాతృభాష అంటే అర్థం ఎవరో నేర్పక్కర్లేదు, చుట్టూ చూసి నేర్చుకున్నాను అని ఆ భాషని. అందుకే చదువు లేని వాళ్ళు కూడా మాతృభాష మాట్లాడుతుంటారు. అంటే మాతృభాష చుట్టూ చూసి నేర్చుకోవడం ఎంత సహజంగా వచ్చిందో, శరీరంలో మనసు తయారీ అంతకంటే సహజంగా జరిగిపోయింది. ఈ మాతృభాష కూడా శరీరంలో ఉంది. భాష ఎలా ఉందో విషయాలు, వస్తువులు, వాసనలు, గ్రహణ శక్తుల ద్వారా అన్ని లోపల ఉన్నాయి. ఆ అన్ని కలిపి నేనైనా నేను ఈ శరీరం అనే భావన ఉంది. అది మనసు మొత్తంగా. అంతే మనసు అంటే. ఇలా మనసు ఏర్పడింది. అంటే మరణంలో ప్రాణం తెలిసింది, పుట్టుకలో మనిషి పుట్టినప్పుడు అంటే మరణించినప్పుడు ప్రాణం ఒకటి ఉంటుంది శరీరానికి అని తెలిసింది. ఎందుకని అది లేక శరీరం ఎక్కడే ఉంది. ఎన్నాళ్ళు నేను శరీరం అనుకుంటున్నాను కదా, మరి ఆ శరీరం ఎక్కడే ఉంది కదా. కాబట్టి ప్రాణం ఒకటి ఉంది, పోయింది అని తెలిసింది, అది శక్తి అని తెలిసింది. అందుకే నాకు కనపడలేదంటే కనపడనటువంటి ఒక శక్తి, అది కదిపింది శరీరాన్ని. శక్తి అంటే ఏం లేదు, శరీరాన్ని కదిపింది దానికి శక్తి అని పేరు పెట్టారు. ఎన్ని పేర్లు మహాత్ములు పెట్టినాయే, మనకు ముందు మాస్టర్లు పెట్టినాయి. మహాత్ములు అంటే ఎవరు? మాస్టర్లు, యోగులు, మునులు, ఋషులు, మాస్టర్లు అంతే. వాళ్ళు దాన్ని తెలుసుకొని మనకు చెప్పారు అంతే, ఏం లేదు. ఇప్పుడు భౌతిక చదువులు కూడా ముందెవరో తెలుసుకొని మళ్ళీ ఆ చదువుల్లాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇంతకీ భౌతిక చదువుల్లో విషయాలన్నీ ఆకాశం నుంచి పుస్తకాలు కిందకు వచ్చి రాలిపడలా. ముందు దాన్ని ఎవరో తెలుసుకుంటా వెళ్ళిన వాళ్ళు, విజ్ఞానవేత్తలు కొంచెం పరిశీలించుకుంటూ వెళ్ళిన వాళ్ళు దాన్ని మళ్ళీ చదువుగా తయారు చేశారు అంతే, ఏం లేదు. కానీ ఎప్పుడు అది కనుగొనబడిందే, ఎవరో కనుక్కున్న విషయాన్ని చదువుగా పెట్టారు అంతే. అలా ఎంతోమంది చేస్తున్నారండి, కనుక్కుంటున్నారు. అవి ఎన్నో విద్యల్లోకి వస్తున్నాయి, చదువుగా మనకు పుస్తకాలు ముద్రించి ఇస్తున్నారు. భౌతిక చదువులు, ఆధ్యాత్మిక చదువులో కూడా అంతే. ఎంతోమంది పరిశీలించి వాళ్ళ అనుభవాలను మనకు అందించారు. ఆ బోధలు గ్రంథాల రూపంలోకి వచ్చినాయి, అనేక రకాలైనటువంటి రూపధారణలు చేసినవి. అట్లే మనం జ్ఞాన గ్రంథాలను, ఆధ్యాత్మిక గ్రంథాలను రకరకాలుగా చెప్పబడినాయి. అయితే ప్రతిదీ రకరకాల స్థితులు ఉంటాయి. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఎలా ఉన్నదో ఎక్కడ భౌతిక చదువుల్లో, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. రకరకాల స్థితులు ఉంటాయి. మనం విద్యార్థులు, మనం ఎక్కడున్నామో తెలియదు. నర్సరీ నుంచి మొదలవుద్ది ఇది, మామూలు స్కూల్ చదువులాగానే. అలా చదువుకుంటూ వెళ్తాం. అయితే స్కూల్ చదువు వయసు నిమిత్తంతో సాగుద్ది, శరీర వయసు నిమిత్తంతో. ఇది జ్ఞాన వయసు నిమిత్తంతో సాగుతుంది. ఆధ్యాత్మిక చదువు జ్ఞాన వయసు. మీకు వయసు 99 ఏళ్ళు ఉండొచ్చు, కానీ మీరు ఇప్పుడే మొదటిసారి జ్ఞానం వింటున్నారనుకోండి, మీరు పసిబిడ్డే, జ్ఞాన శిశువు అంతే. మీరు ప్రస్తుతం జ్ఞాన శిశువు అంతే, మీరు ఇప్పుడు మొదలు పెట్టారు అంతే. అందుకని దీనికి వయసుతో సంబంధం లేదు, ఇది జ్ఞాన సంబంధం. మీ వయసు ఇప్పుడు జ్ఞాన సంబంధం. ఈ సాధన ఎవరికాళ్ళు చేసుకోవాలి. లేదా అసలు ఈ జన్మలోనే మొదలు పెట్టలేదు అనుకోండి, అసలు లేదు, ఈ జన్మలో మీరు చదివే చదవలేదు. అలా చాలామంది చదవరు. చాలామంది అసలు ఏమీ తెలుసుకోకుండా మామూలుగా ఇష్టం వచ్చినట్టు జీవించి చనిపోయిన వాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు. కొన్ని విషయాన్ని అర్థం చేసుకుందాం. మరణంతో ప్రాణశక్తి తెలిసింది, పుట్టుకతో బిడ్డలో శరీరము ప్రాణశక్తి ఉన్నాయి, మనసు ఏర్పడుతున్నది అని తెలిసింది. అంటే మనసు జీవితములో ఏర్పడుతున్నది, జీవించేటప్పుడు ఏర్పడుతుంది. అంటే జీవితము మనసు ఒకటే. జీవించేటప్పుడు మనం అనుభవిస్తున్న విషయాలు లోపలికి వెళ్ళి నేనులో ఆ ప్రాణశక్తిలో ముద్రింపబడుతున్నాయి. ఇది బిడ్డలో ఉన్న ప్రాణశక్తిలో, ఇంకేం లేదు. అక్కడ ఉన్నది ఒకటే, శరీరము ప్రాణశక్తి బిడ్డలో. ఇప్పుడు ఈ గ్రహించినటువంటి శరీరం గ్రహించినటువంటి విషయాలన్నీ బిడ్డ ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. ఆ ప్రింట్ అయిన భాగాన్ని మనసు అన్నారు అంతే.
అలా జీవించినంత కాలం అందులో నిక్షిప్తం అవుతానే ఉంటాయి. ఎందుకనంటే జీవితానికి అనుకూలంగా సృష్టి చేసిన ఏర్పాటు ఇది. మన ప్రమేయం కాదు, అసలు సృష్టి ప్రమేయం. అవన్నీ అలా గుర్తుండి నేననే భావన గుర్తుంటేనే జీవించటం కుదురుతుంది. అంటే మనసు జీవితంలో ఏర్పడింది, జీవించటంలో ఏర్పడింది కాదు, ఏర్పడుతున్నది. ఏర్పడింది పాత మనసు, మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు వింటున్నారు మీరు, విన్న విషయం మళ్ళీ మీ మనసులోకి వెళ్ళిపోద్ది. ఇది కొత్త మనసు. ఎప్పటికప్పుడు రోజు మరణించే వరకు మనసు ఏర్పడుతానే ఉంటుంది. ప్రతి కదలిక మనసు అవుతానే ఉంటుంది. అంటే మనసు నిరంతరం తయారవుతుంది. అందుకే సూక్ష్మ శరీరం అది. మనసుకు ఆధారం ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి మొత్తంలో ఈ విషయాలు ప్రింట్ అవుతున్నాయా అంటే, ఒకవేళ ప్రాణశక్తి మొత్తంలో విషయాలు ప్రింట్ అయిపోయినాయి అనుకుందాం. ఎప్పుడుగా ఎన్ని ప్రింట్ అయినాయి? 10 ఏళ్ళకైనాయా, 5 ఏళ్ళకైనాయా, 15 ఏళ్ళకైనాయా, 20 ఏళ్ళకైనాయా, 30 ఏళ్ళకైనాయా, 40 ఏళ్ళకైనాయా? అంటే అలా ఒకవేళ నిండిపోవటం అనేది జరిగితే, అంటే ప్రాణశక్తి మొత్తంలో ఈ విషయాలు ప్రింట్ అయిపోయి ప్రాణశక్తి నిండిపోవటం అనేది జరిగితే మనిషికి ఇంకా మనసు పనిచేయదు. కొత్తవి పట్టవు, బయటకు తోసేస్తుంది, నా లోపలికి రావట్లేదని. మనం ఏమన్నా పప్పులో గ్లాసులో నీళ్ళు ఏదో డబ్బాలో పప్పులో పోస్తున్నాం అనుకోండి, అది నిండిపోయినాక ఏమవ్వాలి? ఒలికిపోవాలి. కానీ మనిషికి అలా జరగట్లేదుగా. అంటే ప్రాణశక్తి అనంతంగా ఉంది. ఎంత అనంతంగా ఉందంటే, నేను ఎన్ని విషయాలు లోపలికి పంపినా కూడా అన్నిటినీ నిక్షిప్తం చేసి గుర్తుపెట్టుకుంటుంది. విమానాలు, బస్సులు, కార్లు, రోడ్లు, ప్రదేశాలు అన్ని గుర్తున్నాయి చూడండి మనకు. ఊళ్ళు, బిల్డింగ్లు. మన శరీర పరంగా మనమెంత, ఇప్పుడు మనలో ప్రాణశక్తి ఉందనుకున్నప్పుడు అసలు ఇన్నిన్ని ఎలా పడుతున్నాయి లోపల? ఎన్నిన్ని లోపల పడుతున్నాయి అంటే దాని సైజ్ ఎంత అసలు మీరే ఊహించుకోండి ఒకసారి. అది జీవన జ్ఞానానికి అర్థమవుతుంది. శరీర పరిమితిలో, మన శరీర పరిమితిలో సైకిల్ పట్టుద్దా? మన శరీర పరిమితిలో ఆలోచించండి, పట్టదుగా. మరి మన ఇంట్లో వాడుకున్న నీళ్ళ బకెట్ పెట్టుద్దా? పట్టదుగా. మరేంటి విమానాలు, బస్సులు, ప్రదేశాలు, అసలు మనం ఏం చూస్తే ఏమి వింటే అన్ని లోపల ఉన్నాయి, గుర్తుగా ఉన్నాయి. మనుషులు అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు గుర్తున్న విషయాలను ఒకసారి మీరు గుర్తు చేసుకొని మానసిక శక్తి ఎంత ఉంటుందో ఊహించుకోండి. అంటే దాని విస్తృతి ఎంత, దాని పరిధి ఎంత. అంటే శరీర పరిధిని మించి కోటాను కోట్ల రెట్లు ఎక్కువ ఉంది. ఎంతో తెలీదు. పోనీ ఇది మొత్తం ఇలా లోపలికి పంపుతుంటే ప్రాణశక్తి నిండిపోతుందంటే ఎన్ని పంపినా నిండదు. అసలు దానికి బరువు లేదు, ఇబ్బంది లేదు, ఇరుకు లేదు. అసలు ఎక్కడా కూడా చిన్నది కూడా అనిపించలేదు. చూడండి మనకి ఎంత బరువు కూడా, నలకంత బరువు కూడా అనిపించలేదు. అసలు అందులో పడుతున్నట్టు కూడా తెలియలే. ఈ లోపల ముద్రింపబడి నిక్షిప్తం అవుతున్నటువంటి విషయాలన్నీ లోపల పడుతున్నాయి అన్నంత చిన్న స్పర్శ బరువు కూడా తెలియలే. నలకంత కూడా తెలియలే మనకి. చిన్న ఇసుక రేణు అంత కూడా మనకేం తెలియట్లే. అంటే ఈ లెక్కన ప్రాణశక్తి ఎంత ప్రాణశక్తి అయితే ఇన్ని విషయాలు మనం లోపల వేసినా కూడా దానికి అసలు వెంట్రుక వాసిగా కూడా లేదు. అంటే ప్రాణశక్తిని అందుకే అనంతము అన్నారు. విశ్వవ్యాప్త శక్తి అది. అనంతంలో ఇలాంటి అసలు పడితే ఏంటి, పడకపోతే ఏంటి, దానికి అది ఏమీ లేదు. అసలు పెద్ద విషయమే కాదు. ఇప్పుడు మన వెంట్రుక ఊడిపోయి మన మీద పడింది అనుకోండి, మనం తలదూకుంటుంటే బోళ్ళు పడతా ఉంటాయి. అసలు ఒక్కోసారి అది మనకు తెలియని కూడా తెలియదు. ఎప్పుడన్నా చర్మస్పర్శ తెలుస్తుంది, ఒక్కోసారి ఉన్నట్టు కూడా తెలియదు. అంటే మన వెంట్రుక కంటే 1,00,000 రెట్లు సూక్ష్మాది సూక్ష్మంగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంట్రుకనే మనకు స్పర్శ తెలుస్తుంది. వెంట్రుక కంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఫీల్ అవుతుంది మనం లోపలేసే విషయాలన్నీ. ప్రాణశక్తి అంటే ప్రాణశక్తి రేంజ్ ఎంతో ఇప్పుడు ఊహించండి. అందుకని దాన్ని అనంతము ఆత్మశక్తి అన్నారు. అదే ఆత్మశక్తి. అది అనంతం, విశ్వవ్యాప్తంగా ఉంది. మనసు ఎంత ఉంది? అబ్బే అది కూడా కనిపెట్టలేము మనం. మన పరిధిగా అయితే దాని గురించి కూడా తెలియదు. ఎందుకంటే ఎన్ని వేసినా ఇందులో పడతానే ఉంటాయి. అది మనసు. ఈ మనసు ఎంత లోపల పడుతున్నా అసలు దానికి ఏమి చలనమే లేదు ప్రాణశక్తికి. అంటే అది అనంతం అని చెప్పారు దాన్ని. అంటే ఇప్పుడు మనం 3 స్థితుల్లో ఉన్నాం. ఇది మీకు అర్థం అవడానికి చెప్పుకొచ్చా. శరీరము పుట్టుకతో మామూలుగా శరీరం వచ్చింది, అది పెరుగుతుంది. రోజు ఆహార పదార్థాలు ఇచ్చి దాన్ని అనుభవిస్తూ దాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం, మనకు తెలుసు. మనసు భావోద్వేగాలు, సుఖదుఖ భావాలు, అనుభవాలు అన్ని లోపల మనసులో ఉన్నాయి. మనం గ్రహించినవన్నీ లోపల ఉన్నాయి. అందులోంచి ఆలోచనలు పుడుతున్నాయి. ఇది మనకు తెలుసు.
ఇందులో శరీరం కనపడేది, మనసు కనపడింది, కానీ ఉన్నదని తెలుసు. మనసుకు ఆధారం ప్రాణశక్తి. ప్రాణశక్తి అని నీకు ఎలా తెలుసు? మనసుకు ఆధారం ప్రాణశక్తి అని నువ్వు ఎలా చెప్పగలవు? పుట్టుక మరణము ఈ రెండు కలిపితే మనసుకు ఆధారం ప్రాణశక్తి అనేటువంటి ఆన్సర్ వస్తుంది. పుట్టుకను చూసినా ప్రాణశక్తి, మరణాన్ని చూసినా ప్రాణశక్తే, ఈ రెండింటికి ఆధారం వస్తుంది. ఈ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అని ఎలా చెప్పగలవు అన్నప్పుడు మన శరీర పరిధి, మనోపరిధి ఒక్కసారి గమనించుకొని ఆ భావనలోకి వెళ్ళి దాన్ని ఎస్టిమేట్ చేయగలిగితే ప్రాణశక్తి అనంతం అని వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనోశక్తి అనంతం, ఎన్నైనా పడుతున్నాయి అందులో. అసలు మనోశక్తి ఎంతో చెప్పలేము, అనంతం. ఎందుకని? ప్రాణశక్తిలోనే మనసు తయారవుతుంది. ప్రాణశక్తిలోనే మనసు తయారవుతుంది. ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి, గుర్తుంటున్నాయి. ఫోటో ప్రింట్లో ఓ మనిషిని ఫోటో తీస్తే కాగితం మీద బొమ్మ ఎలా పడుతుందో, మనిషి పెద్దోడే, కావాలంటే స్టాంప్ సైజ్ ఫోటో కూడా వేసుకోవచ్చు. అంటే చిన్నగా కూడా వేయచ్చు, మనిషిని పెద్దగా కూడా వేయచ్చు. అలా మన అన్ని ప్రాణశక్తిలో ఫోటో ప్రింట్లాగా ప్రింట్ అయ్యి ఉంటున్నాయి. అన్నప్పుడు అనంతంగా ఉంది మనసు. అసలు మనం లోపలేసిన విషయాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని గుర్తులు పెట్టుకున్నాం, ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అంటే అనంతంగా ఉన్నాయి. అలా చూసినప్పుడు శరీరం కంటే మనోపరిధి అతి విస్తృతంగా ఉంది. ఎంత అంటే దాన్నే అనంతం అనేది. మనోపరిధే అనంతం అంటే అసలు ప్రాణశక్తిలో అది చిన్న వెంట్రుక వాసి అంత కూడా, వెంట్రుక కంటే కొన్ని కోటాను కోట్ల సూక్ష్మమైందిగా ఉంది మనసు. ప్రాణశక్తికి ఉన్నట్టు కూడా తెలియట్లేదు దానికి. మనకి ఇంకా వెంట్రుక మీద పడితే స్పర్శ అన్న తెలుస్తుంది. అంటే ఇక ఇప్పుడు ఆ ప్రాణశక్తి విస్తృతి ఎంత అంటే మనసు కంటే కోటాను కోట్ల రెట్లు ఎక్కువ అయి ఉంటే తప్ప మనసు దానికి వెంట్రుక కంటే 1,00,000 రెట్లు చిన్నదై ఉండదు. ఏమీ తెలియట్లేదు అసలు. అంటే ఇప్పుడు అందుకే దాన్ని అనంతము అన్నారు. అంతే, మనసే అనంతం. అంటే మనసును మించిన దీని అమ్మ బాబు అనంతం. అది ఇంకా నాకు అన్ని పదాలు ఏం వాడాలో తెలియక అలా వాడుతున్నాను, ఏమనుకోబాకి. అంటే మనసుకి అమ్మ బాబు అంటే తల్లిదండ్రి అని, ప్రాణశక్తి. మనసు ఉద్భవం అందులో జరిగిందనే పదం వాడి. అంటే మీ ఊహకు అందాలని అలా వాడుతున్న పదాలు, వాడుక భాషలో చెప్పాలని. మీ గ్రంథ భాషలో చెబితే ఏం అర్థం కాదు. ఆల్రెడీ ఎప్పటి నుంచో అందరూ చెబుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏదో అర్థమవుద్దని కాదు, అది ఎవరికాళ్ళు కష్టపడాల్సిందే. గ్రంథ భాష అయినా వాడుక భాష అయినా. కాకపోతే ఏంటంటే కొంచెం చదువుకునే వాళ్ళకి కూడా బాగా అర్థమవుద్దని. లేకపోతే గ్రంథాల్లో ఉన్నట్టు శ్లోకం చదివి అర్థం చెప్పేయచ్చు, అలా బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి. కాదు కొంచెం మామూలు వాడుక భాషలో మాట్లాడుకుందాం. లేకపోతే నాకు తెలిసింది కూడా ఆ గ్రంథాలు చదివితేనే తెలిసింది, నేనేం కనుక్కున్నది కాదు. కాదు వాడుక భాషలోకి మలిచి జీవన సరళిలోకి మలుచుకొని చెబుతున్నది అంతే, అంతకంటే. ఇప్పుడు ఇలా తెలిసినవి మనకి. అనంత ఆత్మశక్తి అని మహాత్ములు పెట్టిన పేరు ప్రాణశక్తి. అంటే మనలో ప్రాణశక్తి, అన్నింటిలో ప్రాణశక్తి, సృష్టి మొత్తానికి ప్రాణశక్తి అండి. సృష్టి మొత్తం ఒకటి అనుకోండి మనిషిలాగా. ఇప్పుడు చెట్లు, జంతువులు, మనుషులు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, ఆకాశంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఎన్ని ఉంటాయని మొత్తం కలిపి సృష్టి, దాని పేరు ప్రకృతి, విశ్వము. అంటే ఒకటేగా, ఏకవచనమేగా. విశ్వములు అంటల మనం, ప్రకృతులు అంటల మనం, సృష్టిలు అంటల. సృష్టి మొత్తం కలిపి ఒకటే అయితే ఒక మనిషికి మొత్తంగా ప్రాణశక్తి ఎలాగో, ఒక మనిషికి ప్రాణశక్తి ఎలాగో మొత్తం సృష్టికి ప్రాణశక్తి ఆత్మశక్తి. అందులో ఎన్నైనా ఉండండి, అది విడివిడిగా మనం చూసుకుంటాం. అది ఆత్మశక్తి, మహాత్ములు పెట్టిన పేరు. అంటే ఆధ్యాత్మిక చదువులో ముందు పేర్లు తెలుసుకుందాం. పేరు తెలుసుకుంటే స్థితి అర్థమవుతుంది. ఇప్పుడు మనం 3 స్థితుల్లో ఉన్నాం. శరీరము నేను, ఖచ్చితమైన భావన. మనసుకు వెళ్తే మనసు శరీరంలో ఉన్నది అని భావన, అది నడుపుతున్నదని భావనే తప్ప మనసును కరెక్ట్గా పరిశీలిస్తే మనసు అనంతంగా కనబడుతుంది. దాని విస్తృతి ఎంత ఉందో తెలియట్లేదు అసలు. అదొక శక్తి స్వరూపం, ఎంత ఉందో నాకు తెలియదు. అందుకే తెలియదు కనుక సూక్ష్మ శరీరం అంటే కనపడని శరీరం అని పేరు పెట్టారు దాన్ని. కానీ శరీరం అని ఎందుకన్నారు దాన్ని అంటే మనలో ఉందని మనకు తెలుస్తుందిగా, భావోద్వేగాలు కదులుతున్నాయిగా, అనుభవాలు కలుగుతున్నాయిగా, అనుభవిస్తున్నాగా, పంచేంద్రియాల ద్వారా గ్రహిస్తున్నాగా, ఆలోచనలు పుడుతున్నాయిగా, అదే శరీరాన్ని కదుపుతుందిగా. కాబట్టి ఉన్నది ఎలా ఉందో తెలియట్లేదు, ఎక్కడుందో తెలియట్లేదు, ఎంత ఉందో తెలియట్లేదు. ఊరినే ఆలోచిస్తే మాత్రం అది కూడా అనంతమే అనిపిస్తుంది. కనుక సూక్ష్మ శరీరము అన్నారు. అంటే కనపడని శరీరము అని పేరు పెట్టారు దానికి. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరానికి ఆధారం ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తిలోగా ఇది ముద్రింపబడుతుంది ఒక బిడ్డలో, ఒక మనిషిలో. అక్కడి నుంచి పుట్టుకాడి నుంచి కదా మనం మరణం వరకు వస్తే
పుట్టుక కాడి నుంచి మరణం వరకు వస్తే అప్పటి వరకు జీవితంలో జీవించినవన్నీ మరణానికి ముందు నిమిషం మనం ఏం మాట్లాడాము, ఏం చేసాము, ఏం చూసామో కూడా మనసు అవుతుంది. అలా మనసు నిరంతరం అవుతానే ఉంటుంది. పాత మనసు కొత్త మనసు కాదు, మనసు నిరంతరం తయారవుతానే ఉంది. ఇవాళ మీకు మళ్ళీ మీరు కావాలనుకుంటే ఎటువంటి మనసు కావాలంటే అలాంటి మనసు తయారు చేసుకోవచ్చు. అందుకే మనసు తయారు చేసుకోవచ్చు కనుకనే ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్నాం. ఫిక్స్డ్ మనసు అయితే మనం ఏం చేయలేం, ఇంకా ఫిక్స్ అయిపోయి అయ్యే పనులు చేసుకుంటూ వెళ్తాం రోబోట్లాగా. కాదు, మనిషి వివేకంతో తన మనసుని తనకు నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు. 1 శరీరము, 2 మనసు, 3 దీనికి ఆధారమైన ప్రాణశక్తి, ఆత్మశక్తి. అదే ఆత్మ. ప్రాణశక్తినే అనంతంగా సృష్టి మొత్తానికి చూసినప్పుడు ఆత్మ అన్నారు. అదే మొత్తం ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఈ 3 గురించి చెబుతుంది. 3 స్థితులు మాట్లాడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. మీకు ఎందుకు చెబుతున్నాను, అసలు ప్రశ్న వేసిన వాళ్ళ బాగా అర్థం చేసుకోండి. 3 స్థితుల్లో మాట్లాడచ్చు, 3 స్థితుల్లో అర్థం చేసుకోవాలి. 3 స్థితుల్లో మనం ఉన్నాము. ఇప్పుడు మొదటి స్థితి, నేను శరీరము అనే స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ శరీరం ఎక్కడుంది? తల్లి గర్భంలోంచి వచ్చింది. తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళింది? తండ్రి నుంచి వెళ్ళింది. తల్లిదండ్రుల కలయిక చేత తల్లి గర్భంలోకి వెళ్ళింది. తల్లిదండ్రుల్లోకి ఎలా వచ్చింది? ఆహార పదార్థాల చేత శక్తిగా వచ్చింది. మనం తిన్న ఆహార పదార్థాలు మనలో శక్తిగా తయారవుతున్నాయి. ఆ శక్తే పిల్లలు పుట్టే స్థితి వరకు వెళ్తుంది. ఇంతకుముందు అనేక శీర్షికల్లో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయటం ఎందుకు, శీర్షిక పెరుగుద్దని చెప్పట్లా. అలా మన పుట్టుకు జరిగింది. అంటే మొత్తానికి మన పుట్టుకు కారణం ఏంటి? బయట ఉన్న సృష్టి, ఆహార పదార్థాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అలా మనం వచ్చాం. అలా జీవులు వస్తున్నాయి. జీవులు పుట్టుకు కారణం ఏంటి? సృష్టి. సృష్టి నుంచి సృష్టి జరుగుతుంది. ప్రతి సృష్టిలో ప్రతి జీవిలోనూ ఉన్నదేంటి? మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. నేను మనసు అనేది మనకు తెలుసు, అనుభవం ఉంది, కానీ ప్రాణశక్తి అనుభవం లేదు. ఇప్పుడు నేను శారీరక స్థితిలోంచి మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఈ శరీర పరిధి మనిషిని. ఇప్పుడు నేను మానసిక పరిధిలోంచి మాట్లాడుతున్నాను అనుకోండి, ఊహాత్మకంగా ఎంత పెద్ద గొప్పగా మన శరీర పరిధి దాటేసి మాట్లాడచ్చు. అది ఊహాత్మకమైనటువంటి సృజనాత్మక భావంలో, మనోపరిధిలో. నేను ఆత్మ పరిధిలోంచి మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు ఇందాక చెప్పాను ఫస్ట్, మొత్తం సృష్టి, విశ్వము, మొత్తం ఈ ప్రకృతి, ఈ 3 ఒకటే పేర్లు, అంతా ఒకటే అనుకుంటే దాని మొత్తానికి ప్రాణశక్తి ఏంటి? ఆత్మశక్తి. అన్నప్పుడు నేను కూడా నా ప్రాణశక్తి ఆత్మశక్తి ఒకటేగా. అన్నప్పుడు నేను ఆత్మస్థితిలోంచి మాట్లాడచ్చు. నాకు ఆత్మస్థితి ఎరుక అయితే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 3 స్థితుల్లో మనం ఎప్పుడు మాట్లాడతాం, 2 స్థితులు మనకి ఎప్పుడు అనుభవం. ఒకటి శరీరపరంగా నేను ఈ శరీరం అన్న భావనతో చేసి మాట్లాడే పనులు. మానసికంగా శరీరంతో సంబంధం లేకుండా ఊహాత్మకంగా సృజనాత్మకంగా మనం మాట్లాడే మాటలు. ఇప్పుడు చిన్నపిల్లడు నేను ఎలా అయినా డాక్టర్ అవుతానంటా ఉంటాడు. ఇప్పుడు డాక్టర్ అవడం కుదరదు, చదువుకొని భవిష్యత్తు చెబుతున్నాడు, అంటే ఊహాత్మకమైన విషయం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏదో చేస్తూ ఉంటారు, లేదా భవిష్యత్తులో మేము ఏదో చేస్తామని మనం భవిష్యత్తుని చెబుతూ ఉంటాం. ఇదంతా ఊహాత్మకం. ఇప్పుడు ఒక 25 కిలోలు బరువు ఇచ్చి ఇది పట్టుకు మొయ్య అన్నారు, నువ్వు మొయ్యగలవా మొయ్యలేవా అనే శరీర పరిధిలో చెబుతావు. నువ్వు పెద్దోడు అయితే పర్వాలేదు, 25 కిలోలు మోస్తానంటే కొంచెం కష్టమే కానీ తెస్తానంటావు. నువ్వు చిన్నపిల్లోడు అనుకో, నేను మొయ్యలేని, నా వల్ల కాదంటావు. నీ స్థితిని బట్టి, నీ అలవాటుని బట్టి. ఇది శరీర పరిధి. 3 పరిధుల్లో మనం 2 పరిధుల్లో పనిచేస్తూనే ఉంటాం. ఒకటి ఊహాత్మకత. అందుకని ఊహాత్మక సుఖ దుఃఖాలు ఉంటాయి మనకి. శరీరంతో లేకపోయినా ఊహించుకొని భయపడతా ఉంటారు. స్ట్రెస్, ఒత్తిడి, ఆందోళన, నెగిటివ్ గుణాలు ఉంటాయి చూసారా మనిషిలో. విపరీతంగా భయాలకు లోనైపోవటం, ఆత్మహత్యా భావాలు పుట్టడం, అనేకమైనటువంటి దుర్భావాలు లోపల కలగటం, ఇతరులకు హాని చేద్దామని, ఇతరులను ఏదో చేద్దామని రకరకాల దుర్భావాలు లోపల కలగటం. బయటికి చేయొచ్చు, చేయకపోవచ్చు, లోపల కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ సైకలాజికల్ ఫీలింగ్స్, అంటే మానసికమైనటువంటి భావములు. ఈ 2 మనకు అనుభవమే. ఏది? శరీరంతోనే అనుభవమే, మనసు అనుభవమే.
కానీ ఆత్మశక్తి అనుభవం మనకు లేదు. అనుభవం కోసమే మనం ఆధ్యాత్మికత చదువుకుంటున్నాం. ఇక్కడ వీరు అడిగిన ప్రశ్న మనకి వర్తిస్తుంది, దాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు అన్నప్పుడు, కృష్ణ భగవానుడు అంతా నేనే అన్నీ నేనే అని చెప్పారు అన్నప్పుడు విషయం ఏంటంటే, అర్జునుడు శరీర భావంతో ఉన్నాడు. ఆయన అర్జునుడికి శరీర భావమో మానసిక భావమో తెలుసు, మనలాగంతే. ఆత్మభావం తెలియదు, ప్రాణశక్తి భావం తెలియదు ఆయనకి. అందుకని ఆయన శరీర భావంతో యుద్ధంలో, అయ్యా యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళేను, వాళ్ళంతా నా బంధువులు, నా చుట్టాలేను, నేను వాళ్ళందరినీ చంపలేను, నన్ను పెంచి పెద్ద చేసిన గురువులు ఉన్నారు, నాతో ఆడుకున్న స్నేహితులు ఉన్నారు, మొత్తం అంతా మా వాళ్లే. అసలు వీళ్ళందరూ ఇక్కడ చచ్చిపోతే ఇంటికాడు వీళ్ళ స్త్రీలందరూ అనాథలైపోతారు, వీళ్ళ పిల్లలందరూ అనాథలైపోతారు, ఇక్కడ మగవాళ్ళందరూ చచ్చిపోతే రేపు పొద్దున ఈ ఆడవాళ్ళందరూ వర్ణ సంక్రమం ఎవరితో పడితే ఆడితో తిరుగుతారు, ఎటు పడితే అటు పోతారు, ఇక ధర్మం తప్పిపోద్ది. ఎందుకంటే పురుషులు లేరు, కానీ ఎవరో కోరికలు ఆపుకోలేరు కదా, అందుకని రకరకాల పనులు చేస్తారు, స్త్రీలు మిగిలిపోతారు, పిల్లలు మిగిలిపోతారు. ఇదంతా ధర్మం తప్పిపోయి అస్తవ్యస్తం అయిపోద్ది యుద్ధం వల్ల, నేను చెయ్యను అని ఆయన శరీర భావంతో మాట్లాడాడు. అందులో తప్పేం? శరీర భావం ఏంటి? యుద్ధంలో నేను నా వాళ్ళందరినీ చంపాలి, ఇప్పుడు వాళ్ళని చంపలేను, వాళ్ళు చచ్చిపోతారు, శరీర భావం. వాళ్ళు చచ్చిపోతే ఏం జరుగుతుందని ఊహించాడు. మగవాళ్ళందరూ ఇక్కడ యుద్ధంలో లక్షల మంది చచ్చిపోతే, లక్షల మంది భార్యలు ఉంటారు, ఈ లక్షల మంది తాలూకా కోట్ల మంది తాలూకా భార్యలు అక్కడ మిగిలిపోతారు, వాళ్ళు ఎవరో కోరికలకు ఆగరు కదా, అప్పుడు రకరకాల తప్పులు చేస్తారు, అప్పుడు మగవాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది, అందరూ తప్పులు చేస్తారు, రకరకాల విధానాలకు వెళ్ళిపోద్ది, అధర్మం పెరిగిపోద్దని మానసికంగా ఊహించాడు. మళ్ళీ పిల్లలంతా అనాథలైపోతారు. ఆ జరిగే విషయాలన్నీ భవిష్యత్తుని, అంటే యుద్ధం జరిగితే నేను వీళ్ళందరూ చచ్చిపోతే అటుగాని ఇటుగాని చనిపోతే సైన్యం అనేది మానసికంగా ఊహించాడు. అంటే శరీరము మనసులతో మాట్లాడాడు ఆయన కృష్ణ భగవానుడితో. అప్పుడు కృష్ణ భగవానుడు ఇప్పుడు డైరెక్ట్ గా ఇది చెప్పేలా, అంతా చేసేది నేనే, చేయించేది నేనే, నాలోనే జరుగుతుంది, ఇది డైరెక్ట్ గా చెప్పేలా భగవద్గీత మొత్తం మొదటి నుంచి చివరి వరకు చదివితే అన్ని అర్థమవుతాయి. మనం ఎవరో చెప్పిన 4 ముక్కలు వింటాం. అప్పుడు ఆయన ముందు ధర్మాన్ని చెప్పుకుంటూ వచ్చారు, ఆత్మజ్ఞానం చెప్పారు, ధర్మం చెప్పారు, అన్ని చెప్పారు. అన్నీ చెబుతూ ఆత్మజ్ఞానం కూడా చెప్పారు. ఎందుకని? ఆత్మజ్ఞానం చెప్పకపోతే నువ్వు ధర్మాన్ని పాటించలేవు. ఇప్పుడు అర్జునుడు పాటించలేడు. ఎందుకని? శారీరక మానసిక భావాల్లో, మోహంలో, భావోద్వేగాల్లో, మొత్తం శరీర భావాల్లో ఉన్నాడు. నేను శరీరాన్ని చంపుతున్నాను, శరీరాలకు యుద్ధం జరుగుద్దని, శరీరాలు కొట్టుకుంటాయని, యుద్ధం తర్వాత జరిగే నష్టం ఏంటని మానసికంగా ఊహిస్తున్నాడు. ఇప్పుడు ఆత్మజ్ఞానం చెప్పకపోతే అసలు ఇప్పుడు చేయాల్సిన పని చేయడు. ఆయన చెయ్యాల్సిన పని చేయటం కోసం ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ధర్మాన్ని బోధించారు. అన్యాయంగా యుద్ధం చేసి చంపేమని చెప్పలే ఆయన. అటు యుద్ధానికి వచ్చిన వాళ్ళు అన్యాయమైన వాళ్ళు, నీది లాక్కొని నీ మీద అన్యాయంగా వచ్చారు, వాళ్ళు పరిపాలిస్తే ప్రజలు కూడా ఇబ్బందులు పడతారు. ఇక్కడ వీళ్ళిద్దరి సమస్య కాదు, ఇద్దరు కొట్టుకోవట్లేదు, రాజ్యాల సమస్య. కోటాను కోట్ల ప్రజానీకం ఉన్నారు. ఇక్కడ యుద్ధం జరిగితే యుద్ధంలో ఒకవేళ చనిపోతే లక్షల మందే, కానీ ఈ లక్షల మంది చనిపోతే మేలు జరిగేది కోటాను కోట్ల మందికి. ఎందుకని? పరిపాలకులు మారుతారు, ధర్మ పరిపాలన వస్తుంది. అది కూడా యుద్ధం పాండవులు కోరుకోలేదు. యుద్ధం తప్పదు, పాండవులను చంపేయడానికి ప్లాన్ చేసి నేను ఎవరైనా యుద్ధం తప్పదు, యుద్ధం చేస్తానంటున్నాడు దుర్యోధనుడు. అవన్నీ ఇంతకుముందు దూతగా వెళ్ళిన కృష్ణుడికి కూడా చెప్పాడు. అందరూ ప్రయత్నించారు యుద్ధం జరగకుండా, కాదు యుద్ధం జరగవలసిందే అని పట్టుబట్టాడు అతను. ఇప్పుడు ఒకవేళ యుద్ధం జరగకపోతే, అర్జునుడు యుద్ధం చేయకపోతే, పాండవులు యుద్ధం చేయకపోతే ఏంటి అంటే పాండవులను చంపేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అసలు యుద్ధం చేసి చంపేయాలని వచ్చారు వాళ్ళు. యుద్ధం చేయకపోతే మామూలుగా చంపేస్తారు, అసలు గొడవ లేదు. దానికి సిద్ధమైపోయాడు అర్జునుడు. నేను యుద్ధం చేయను, వాడు నన్ను చంపినా పర్వాలేదని. లేదు ఒకవేళ వదిలేస్తే వెళ్ళి భిక్షానంతో బతుకుతాం మేము 5గురు అని. అంటే ఇక్కడ అర్జునుడు రాంగ్ వేలో వెళ్తున్నాడు. ఎందుకని? తన వరకు ఆలోచించుకుంటున్నాడు, ఇక్కడ చనిపోయే వాళ్ళ వరకు ఆలోచిస్తున్నాడే గాని ఇటువంటి అధర్మ పరులు రాజ్యమేలుతూ రాజ్యంలో ఉంటే ఏంటి? సొంత వదిన గారి బట్టలోడ తీసేసినోడు. అకృత్యాలు సామాన్యంగా లేవుగా వాళ్ళే. సొంత అన్నదమ్ములు రాజ్యమే లాగేసుకుంటున్నవాడు. ఇప్పుడు ప్రజల్ని ఎలా బతకనిస్తారా? మొత్తం వాళ్ళు చెప్పు కింద పెట్టుకుని ఉంచుకుంటారు. ప్రజలు నానా బాధలు పడతారు ఇటువంటి దుర్మార్గుల పాలనలో. వాళ్ళెవరో కోటాను కోట్ల మంది. ఆ
ఆ కోటాను కోట్ల మందికి ఇప్పుడు రక్షణ కావాలి. అది సృష్టి జరిగిన నిర్ణయం. ఒక దుర్మార్గుడు తనంతట తాను యుద్ధాన్ని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఓడిపోతావు గెలుస్తావు అని కూడా చెప్పలే కృష్ణ భగవానుడు. నువ్వు యుద్ధం చేస్తావో చెయ్యవో నీ ఇష్టం, నేను ధర్మం చెబుతున్నానని చెప్పాడు ఆయన. ఆత్మజ్ఞానం చెప్పి, ధర్మం చెప్పి, అన్నీ చెప్పి నువ్వు నిర్ణయించుకోమన్నారు ఆయన. అంతేగాని నువ్వు ఇప్పుడు యుద్ధం చేయమని చెప్పలే. చాలా మంది అనుకుంటారు కృష్ణ భగవానుడు యుద్ధం చేయమని చెప్పాడు, యుద్ధం చేయించాడు. అసలు అలా చెప్పలే ఆయన. వివేకాన్ని పెంచారు. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మజ్ఞానము ద్వారా నాయన శరీరము మనసులతోనే అయిపోయలేదు, అనంత ఆత్మశక్తి అనేది ఒకటి ఉన్నది ఇక్కడ. ఆ శక్తి స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. అది ఆత్మజ్ఞానము. దేహ పరిధిలో మనోపరిధిలో దుర్మార్గపు చర్యలు వచ్చినప్పుడు అవి ఈ పరిధిలో ఇలా జరుగుతూ ఉంటాయి. ఇందులో ధర్మం ఏంటో అదే చేయను. అది నీకు తెలియాలంటే నేను ఆత్మజ్ఞానం కూడా చెబుతాను, అసలైన జ్ఞానం కూడా చెబుతాను నీకు అని అసలైనటువంటి అనంతత్వ ఆత్మజ్ఞానాన్ని చెప్పి, ఆత్మజ్ఞానం చెప్పినంత మాత్రం సృష్టి మారిపోదు. నీకు అర్థమైంది. ఆత్మజ్ఞానం కృష్ణ భగవానుడికి తెలుసు, కానీ దుర్యోధనుడిని మార్చగలిగారా? దుర్యోధనుడికి దోతగా కృష్ణ భగవానుడు కూడా వెళ్ళారుగా. మార్చలేకపోగా కృష్ణ భగవానుడు దుర్యోధనుడు కృష్ణ భగవానుడిని బంధించి ఆయన్ని కూడా జైల్లో పెడదామని ప్రయత్నించాడు, ఆయనకి హాని చేద్దామని ప్రయత్నించాడు. అంటే ఆత్మజ్ఞానం అనేది మన వరకే పనికొచ్చే విషయం. అది గుర్తుపెట్టుకోండి, ముందు ఇక్కడ తెలుసుకోండి అద్భుతంగా. ఫస్ట్ అసలు మీరు ఆత్మజ్ఞానం ఇస్తే మహిమలో మాయలు ఏ చేసేయచ్చు అనుకోకండి. మహిమలో మాయలు చేస్తున్న వాళ్ళు అసలు నమ్మకండి. ఇక్కడ నిరూపించారు కృష్ణ భగవానుడు. ఏంటో తెలుసా, ఆత్మజ్ఞానం ఇస్తే ఏముండదు, అది నా వరకే అర్థమవుతుంది. నేను దేన్ని ఆపలేను, దేన్ని ఏం చేయలేను. యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. దుర్యోధనుడిని మార్చలేకపోయారు కదా. దుర్యోధనుడు ఆయన మీద ఇంకా దాడి చేయబోయాడు కదా. కృష్ణ భగవానుడు కూడా యుద్ధంలోకి సాయంగా వచ్చారు కదా. ఆత్మజ్ఞానం తెలిసి అన్ని మహిమలు మాయలు చేయగలిగితే అక్కడ యుద్ధమే జరిగేది కాదు కదా. దుర్యోధనుడిని మార్చేసేవాళ్ళు కదా. అవి ఏం ఉండవు, నువ్వు మారుతావు అంతే. అది కూడా నువ్వు మారాలనుకుంటే. ఆత్మజ్ఞానం తెలిసినా నేను రాక్షసుడిలా ఉంటాననుకున్నా కూడా ఉండొచ్చు. అది నీ ప్రవర్తన అంతే. తెలుసుకొని వెళ్ళి నువ్వు శరీరానికి మనసుకి బానిసమైపోయావు. ఆత్మజ్ఞానం తెలిసిన ఉపయోగం లేదు. అందుకని అక్కడ సత్యత తెలుసుకోండి. ఆత్మజ్ఞానం ఆ తెలిసిన వ్యక్తికి మాత్రమే నేను అనంత ఆత్మతత్వాన్ని అన్న ఒక భావన ఉంటుంది అంతే. దానివల్ల నువ్వు ప్రపంచాన్ని ఏం మార్చేయలేవు, ఏం చేసేయలేవు. నువ్వు ఆ భావన ఉండటం చేత తప్పులు చేయకుండా జీవిస్తావు అంతే. అది కూడా నువ్వు ప్రయత్నించి నిర్ణయిస్తే. ఆత్మజ్ఞానం తెలిసినా నేను శరీరానికి మనసుకి బానిసని, నాకు ఇదే బాగుంది, నేను అనుభవిస్తాను కోరికలు, బోధలు మాత్రం జ్ఞాన బోధలు చేస్తానని చాలా మంది దొంగ గురువులు, దొంగ మహాత్ములు అలా ప్రపంచంలో ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ అనేక తప్పులు చేస్తూ జైళ్లలో దొరికిపోయి కూర్చొని ఉన్నారు ఆత్మజ్ఞానాలని పేరుతోనే. అందుకని ఆచరణ ఆత్మజ్ఞానం. అది నువ్వు ఒక్కడవే, నీకు అర్థమైన వాళ్ళు మాత్రమే చేయగలరు. అందుకని కృష్ణ భగవానుడికి అది తెలుసు. అది చెప్పేటప్పుడు చెప్పారు. ఆత్మజ్ఞానానికి వెళ్ళినప్పుడు ఆత్మశక్తి ఏంటి? ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం? ఇప్పుడు 3 స్థితులు. 1 శారీరక స్థితి, 2 మానసిక స్థితి, 3 ఆత్మస్థితి, ప్రాణశక్తి స్థితి మనలో. అదే సృష్టికి వచ్చినప్పుడు సేమ్ మనిషికి ఎలా ఉందో మొత్తం సృష్టి, విశ్వము, ప్రకృతి అంతా ఒకటే అనుకుంటే, ఇప్పుడు సృష్టి మొత్తానికి కనపడుతుందంతా శరీరం, కనపడేయన్ని మన శరీరం లాగా శరీరం. సృష్టి మొత్తానికి ఒక విశ్వ మనస్సు ఉంది. ఏంటి ఆ విశ్వ మనస్సు? ఈ చెట్లు ఎలా, ఈ పొట్లు ఎలా, క్రమశిక్షణగా ఏమి ఎలా సాగాలి, మనుషుల నుంచి మనుషులు ఎలా పుట్టాలి, చెట్ల నుంచి చెట్లు ఎలా రావాలి, జంతువుల నుంచి జంతువులు ఎలా రావాలి, మొత్తం జరిగే ప్రక్రియ, సృష్టిలో జరిగేటువంటి సృష్టి ప్రక్రియ అంతా సృష్టి మనసు, విశ్వ మనసు, అది ప్రకృతి మనసు. అది దీనికి ఆధారం ఆత్మశక్తి, మనకు ఆధారం ప్రాణశక్తి. ఎలాగో మొత్తం సృష్టికి ఆధారం ఆత్మశక్తి. ఆ ప్రాణశక్తి ఆత్మశక్తి ఒకటే. ఎందుకంటే మనం కూడా సృష్టిలో జీవులమేగా. సృష్టి మొత్తం ఒకటే అనుకుంటే. ఇప్పుడు కృష్ణ భగవానుడికి అనంత ఆత్మజ్ఞాన ఎరుకుంది. ఆయన ఆత్మజ్ఞాన సంపన్నుడు, నేను అనంత ఆత్మస్వరూపుడును అని ఆయనకి తెలుసు. కానీ ఆయన విశ్వ మనసు ఎలా పనిచేస్తుందో తెలుసు, మనిషి మనసు ఎలా పనిచేస్తుందో తెలుసు, ఒక శారీరక భావన ఎలా ఉంటుందో తెలుసు. ఎందుకని 3 ఉన్నాయి ఆయనకి. ఆయనకి కృష్ణ భగవానునికి శరీరం ఉంది, కృష్ణ భగవానునికి మనసు ఉంది, కృష్ణ భగవానుడికి నేను అనంత ఆత్మస్వరూపుడు అన్న ఎరుకుంది, ఆత్మజ్ఞానం ఉంది. ఇప్పుడు ఆయన ఫస్ట్ జాగ్రత్తగా గ్రహించండి. ఇప్పుడు ఆయన అర్జునుడు వీళ్ళందరూ మామూలుగా కృష్ణుడితో చిన్నప్పటి నుంచి తిరుగుతున్నప్పుడు శరీర భావనతో తిరుగుతున్నారు వీళ్ళు. వాళ్ళు ఏదైనా ఆయన సలహా సంప్రదింపులు అడిగినప్పుడు ఆయన తనలో ఉన్న ఔన్నత్యము చేత
ఆయన శరీర భావంతోనే అందరూ ఒకళ్ళొకళ్ళు స్నేహాలు చేసుకుంటున్నారు. అంత శరీర భావం మనోభావం నడుస్తుంది వాళ్ళ మధ్య. మనోభావం మనకు ఉండే ప్రేమానుబంధాలు. ఇప్పుడు నా భార్య అంటే ఇష్టం, నా లోపల ఉంటుంది ఆ ఫీలింగ్. నా కొడుకు అంటే ఇష్టం, నా లోపల ఉంటుంది ఆ ఫీలింగ్. నా కూతురు అంటే ఇష్టం, నా లోపల ఉంటుంది. నా భర్త అంటే ఇష్టం, నా లోపల ఉంటుంది. అలా స్నేహితులు, ఇష్టాలు, అయిష్టాలు, ఇవన్నీ మనోభావాలు. శరీరంతో చేసేవి పనులు, అనుభవించే అనుభవాలు. అలా మనోభావ పరిధిలో, శరీర భావ పరిధిలో అప్పటి వరకు, యుద్ధం వరకు కృష్ణుడితో ఉన్నారు వాళ్ళు. కృష్ణుడు కూడా వాళ్ళతో అలాగే ఉన్నారు. అయితే యుద్ధంలో అర్జునుడు, ఇప్పుడు యుద్ధం ఎందుకు ముందు నుంచి జరుగుతున్న చర్య హఠాత్తుగా వచ్చింది కాదు కదా. సంవత్సరాల పర్యంతం నుంచి జరుగుతుంది. సంధులకు వెళ్ళారు, ఎన్నో మాట్లాడారు, ఎంతో మంది మాట్లాడారు, ఎన్నో నెలలు గడిచినాయి. ఆ తర్వాత కదా యుద్ధం వచ్చింది. యుద్ధానికి మళ్ళీ వీళ్ళ వైపు కొంతమంది, వాళ్ళ వైపు కొంతమంది ముహూర్తాలు పెట్టుకు మరి పలానా రోజు పలానా ప్లేస్లో పలానా చోట కొట్టుకుందామని నిర్ణయించుకున్న యుద్ధం అది. ఏం మీద పడిపోయి పిడుగుబాట్లా మెరుపులా వచ్చింది కాదు అది. అంత ప్రిపేర్ అయిపోయి వచ్చి యుద్ధం సన్నద్ధమైపోయి ఇరువైపులా యుద్ధం చేసుకోవడానికి సమరశంఖారావములు పూరించేసుకున్నాక అర్జునుడు కృష్ణ భగవానుడితో అన్నాడు, అయ్యా యుద్ధం చేయడానికి ఎవరెవరు వచ్చారో చూద్దాము, మన రథాన్ని తీసుకెళ్లి ఇరు సేనల మధ్యలో పెట్టు, అంటే పాండవులు కౌరవ సేనల మధ్యలో పెట్టు. ఇప్పుడు పాండవులుగా మన వైపు ఎవరున్నారో నాకు తెలుసు, ఎంతమంది రాజులు ఏమొచ్చారో మనకు తెలుసు కదా. కౌరవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూస్తాను, నాతో యుద్ధం చేయడానికి ఎవరెవరు వచ్చారు మనతో అని. అప్పుడు కృష్ణ భగవానుడు తీసుకెళ్లి రథాన్ని అక్కడ ఆపితే, అది ఎక్కడ ఆపాడు ఆయన? భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళంతా. అంటే అక్కడ ఆపటం అంటే మెయిన్గా వాళ్ళే నుంచుంటారుగా, మెయిన్ ఫోర్స్ కదా అది. అందుకని వాళ్ళ దగ్గర నుంచోబెట్టాడు తీసుకెళ్ళి. అక్కడి నుంచి చూశాడు అందరినీ అర్జునుడు. మొత్తం కనపడుతున్న వాళ్ళందరూ తనకు తెలిసిన ఫ్రెండ్సే. హాయ్ హాయ్ బై బై. యుద్ధం కాకపోతే హాయ్ హాయ్ బై బై బాగున్నామని అందరిళ్ళకి వెళ్ళి చక్కగా మనం పార్టీలు చేసుకొని, పెళ్లిళ్ళు చేసుకొని, భోజనాలు చేసుకొని ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుంటాం. ఇదేంటి మొత్తం మా వాళ్ళే, మా బ్యాచ్, ఇందులో అసలు తెలియనోడే లేడు, అందరం ఇప్పుడు కొట్టుకు చచ్చిపోతామని ఒకసారి తన సైన్యాన్ని వెనక్కి చూసుకున్నాడు, ఒకసారి వెనక సైన్యాన్ని చూశాడు. అటోళ్ళు ఇటోళ్ళు మొత్తం తనోళ్లే. అప్పుడు నీరు గారిపోయాడు. ఇప్పుడు ఆయన నీరు గారిపోవటానికి కారణం ఏంటి? శరీర భావన, మనోభావన. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఇంకోటి అర్థం చేసుకోవాలి. నీరు గారిపోయాడు, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఈ నీరు గారిపోయాడు కానీ అటు చంపటానికి వచ్చిన వాళ్ళు, నీరు గారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అసలు నేను చంపేయటానికి కదా వాళ్ళు వచ్చారు. ఇంత యుద్ధం ఎందుకు తయారైంది? నువ్వు వద్దొద్దన్న పాండవులు అసలు యుద్ధం కోరుకోవాలి. కృష్ణుడు దూతగా వెళ్ళాడు, ఎంతో మంది చెప్పారు, అయినా ఎందుకు వచ్చింది? అంతమంది ఎందుకు అటువైపు వాళ్ళు వచ్చారు? వాళ్ళందరూ ఇప్పుడు పాండవులను చంపుదామనే అంతమంది వచ్చారు. 11 అక్షోహిణుల సైన్యం దుర్యోధనుడి వైపు ఉంది, 7 అక్షోహిణుల సైన్యం ధర్మరాజు వైపు ఉంది, పాండవుల వైపు ఉంది. వీళ్ళకి తక్కువ ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ఉన్నారు. అంత ఎక్కువ మంది సపోర్ట్ చేసి వచ్చింది ఏంటి? చంపేద్దామనేగా. అందుకని కృష్ణ భగవానుడు మాట్లాడాడు, నాయన నువ్వు యుద్ధం నువ్వు చేయలేదు, అధర్మం నీది కాదు, నీది లాక్కోబడింది, అయినా నువ్వు యుద్ధం చేయనంటున్నావు, నువ్వు మంచోడు బాగానే ఉంది, కానీ నేను చంపేస్తారు కదా. ఇప్పుడు నేను చంపేయడానికి వచ్చారు కదా, నువ్వు యుద్ధం ఆపేస్తే వాళ్ళు వదలరు కదా నిన్ను. అది కూడా నువ్వు అడిగావుగా సహాయం చేయమని నన్ను, నీకు రథం తోలు పెడతాను, నేను యుద్ధం చేయనని చెప్పాక. కృష్ణ భగవానుడు నేను యుద్ధం చేయను అన్నాడు. ఎందుకో తెలుసా? అనంత ఆత్మస్వరూపుడు కనుకనే, దేహభావన మనోభావన లేదు కనుకనే ఏ పక్షాన్ని వహించలేదు ఆయన. కృష్ణ భగవానుడు యుద్ధం చేస్తే, సుదర్శన చక్రం తీస్తే దుర్యోధనుడు వీళ్ళందరూ ఎక్కడుంటారు? ఉండరుగా. కానీ అనంతాత్మజ్ఞాన భావనలో ఆయనకి ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. కానీ శరీర భావంలో, మనోభావంలో దేశ కాల పరిస్థితుల ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజులు, తెలిసిన వాళ్ళందరూ ఏదో ఒక వర్గంలోకి వెళ్ళాలి యుద్ధానికి. దుర్యోధనుడి వైపు అన్న వెళ్ళాలి, పాండవుల వైపు అన్న వెళ్ళాలి. అందుకని కృష్ణుడు ఇద్దరికి బంధువే, ఇద్దరు ఒకటే చుట్టాలేక. అందుకని తన సైన్యం మొత్తాన్ని ఒకవైపు, తాను ఒక్కడనే ఒకవైపు, నేను యుద్ధం అసలు చేయను అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు, నాకు సైన్యం కావాలని. అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు, యుద్ధం చెయ్యను అన్న కృష్ణుడిని కోరుకున్నాడు. యుద్ధం ఎందుకు చేయను అన్నాడు? నీ యుద్ధం నేనెందుకు చేస్తాను, నాకేం పని? మీ గొడవ మీరు కొట్టుకు చేస్తున్నారు, నా గొడవ అయితే నేను చూసుకుంటా. ఇది ఆత్మజ్ఞాన సంపన్నులు ఇలా ఉంటారు, ఇది కూడా తెలుసుకోండి. నోట్ దిస్ పాయింట్ ఎవర్ ఆనర్. కోర్టులో చెబుతారు చూడండి. ఫస్ట్ ఏమో ఆత్మజ్ఞానం, మీకు ఇందాక చెప్పాను, ఆత్మజ్ఞానం కలిగినా మనం ఎటువంటి మహిమలు మాయలు ప్రదర్శించలేము. దానికి కారణం కృష్ణుడినే బంధించాడు. కృష్ణుడు దూతగా వెళ్తేనే దుర్యోధనుడు ఒప్పుకోలేదు. ఆయన్ని బంధింపబోయి, ఆయన్ని శిక్షింపబోయి, ఆయన్ని కృష్ణుడిని చంపబోయాడు. ఒక మాటలో చెప్పాలంటే భగవానుడు కనుక ఆ మాట వాడటం ఎందుకని నంచి వాడటం.
అంటే ఏంటి, ఎంత ఆత్మజ్ఞానం తెలిసినా ఏమీ చేయలేవు, నువ్వు శరీరంతో అలాగే ఉంటావు. ఇది మొదటిది. రెండవది ఇప్పుడు చెప్పుకున్నాం, మనకి ఎంత ఆత్మజ్ఞానం తెలిసినా ఏం తెలిసినా నేను యుద్ధం చేయనని మంచోళ్ళలాగా ఉంటావు. కానీ నువ్వు మరి అప్పుడు ధర్మం రాజులు ఎటో గట్టి వెళ్ళాలి కదా, అందుకని యుద్ధం నేను చేయను, రథం తోలు పెడతా కావాలంటే అన్నాడు. అంటే మీకు సహాయంగా వస్తా, నాకేం పని యుద్ధం చేయడానికి, యుద్ధం నేను చేయను. ఎందుకని ఆయన యుద్ధం చేస్తే ఎవరు ఉంటారు అక్కడ, ఆయన్ని మించిన వీరుడు లేడు. ఆ విషయం ఆయనకి తెలుసు, పాండవులకి తెలుసు, అక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఆయన ఒక సుదర్శన చక్రం వేస్తే మొత్తం యుద్ధం ఉండదు. అసలు ఆయనే యుద్ధం చేస్తే యుద్ధమే ఉండదు. అంతటి వీరుడు ఆయన. మొత్తం సైన్యాన్ని తలలు నరికేసుకుంటూ వెళ్ళి ఆ చక్రం మళ్ళీ తిరిగి వచ్చి ఈయన చేతిలోకి వచ్చేస్తుంది. అందుకని నేను యుద్ధం చేయను అన్నాడని. మీ గొడవలకి నేను ఎందుకు వెళ్ళి అన్యాయంగా ఆనందం చంపడం, మీరే కొట్టుకు సావండి ఏదో ఒకటి. కానీ సహాయం అయితే అడిగారు కదా, చేస్తా. దానికి నా పరిధి వరకు నేను రథం తోలటమే చాలా ఎక్కువ. ఎందుకంటే నేను ఎటు కూర్చుంటే అటు, నేను అనంత ఆత్మస్వరూపుడును ధర్మస్వరూపుడును కనుక నేను ఎటు కూర్చుంటే అటు విజయమే ఉంటుంది. ఎందుకని సలహాలు చెబుతాగా, యుద్ధం చేయను కానీ సలహాలు చెబుతా, రథం తోలు పెడతా, డైరెక్షన్స్ ఇస్తా, తెలివిని ఉపయోగిస్తా. అంటే నా మనసుని నీకు ఉపయోగిస్తా, నా శరీరాన్ని నీకు ఉపయోగిస్తా, నువ్వు అదే కోరుకుంటుంది అని వచ్చాడు ఆయన. వచ్చినాక ఈ శారీరక మానసిక స్థితుల్లోనే పడిపోయాడు అర్జునుడు. ఈ జరుగుతుందంతా శారీరక మానసిక స్థితుల్లోనే. కానీ ధర్మరక్షణ చేయాలి ఇప్పుడు అర్జునుడు. అందుకని ఆత్మజ్ఞానం చెప్పకపోతే ఈ శరీర పరిధిలో ఇలాగే ఉండిపోతాడు, నేను చేయనంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అసలు ఒరిజినల్గా మొత్తం సృష్టితత్వం ఎలా నడుస్తుందో చెప్పి, ధర్మాధర్మాలు చెప్పి, మనిషి కర్తవ్యాలు చెప్పి, అంటే ఆత్మతత్వము, మానసిక తత్వము, శరీర తత్వము మూడు చెప్పి, అంటే మూడు చెప్పడం అంటే శారీరక ధర్మములు, మానసిక ధర్మములు, ఆత్మస్థితిలో అనంత ఆత్మశక్తి యొక్క ధర్మం ఏంటి అన్నీ చెప్పేది ఎలా ఉంటుంది. తర్వాత నువ్వు నిర్ణయించుకోమన్నాడు. ఆ చెప్పే పరంపరలో ఇప్పుడు మనం మూడు స్థితుల్లో ఉన్నామని చెప్పాక మనకి శారీరక స్థితి తెలుసు. శారీరక స్థితిలో ఏంటి, ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంది, అబ్బా ముళ్ళు గుచ్చుకుందండి, విపరీతమైన నొప్పి వస్తుంది అండి, మనం బాధపడతా ఉన్నాం, ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం వచ్చింది, అది శారీరక స్థితి. లేదు స్త్రీ పురుష కలయికల్లో చక్కగా భార్యాభర్తలు ఆనందిస్తున్నారు, అది శారీరక స్థితి. మానసిక స్థితి, కూర్చొని ఊహాత్మకంగా ఏదో పాము మీదకి వచ్చి కరిసేసినట్టు, లేదా ఎవరో మన అప్పులోళ్ళు తాంతానికి వచ్చినట్టు, ఎవరో మన ఇల్లు ఎక్కడో దొంగలు పడ్డారంటే మన ఇంట్లో కూడా దొంగలు పడ్డారు అన్నట్టు, లేదా ఎదురింటి ఆయనతో ఎదురింటి ఆవిడతో ఎక్కడికో తిరుగుతూ ఆనందంగా ఊహలు ఊహించుకుంటూ మనకు నచ్చిన పురుషుడు, మనకు నచ్చిన స్త్రీలతో మనం తిరుగుతున్నట్టు, లేదా కోటాను కోట్లు భవిష్యత్తులో సంపాదించేయబోతున్నట్టు ఊహాత్మకంగా ఊహిస్తామే, అదంతా భయమైన, దుఃఖమైన, కష్టమైన, సుఖమైన మానసిక స్థితి. అనంత ఆత్మస్థితి ఏంటి, మొత్తానికి కారణభూతమైంది ఒకటే శక్తి, దాంట్లో జరుగుతున్నదంతా ఈ చిన్న నాటకం. ఇందులో ఎక్కడ ఏ స్థితిలో ఆ ధర్మం పాటించాలంటే, అలా ధర్మం పాటించాలి అని చెప్పాలంటే నీకు దేహభ్రాంతి మోహభ్రాంతి పోవాలంటే నువ్వు ఆత్మజ్ఞానం తెలియాలి. ఇప్పుడు మరి దేహభ్రాంతి మోహభ్రాంతి అని పడిపోయాడు అర్జునుడు, నేను యుద్ధం చేయనని కూర్చుండిపోయాడు, అస్త్రశస్త్రాలు వదిలేసాడు, ఏడుస్తున్నాడు రథంలో బోరున ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఏడుస్తూ పైగా కృష్ణుడిని అడుగుతున్నాడు. ఎందుకు కృష్ణుడు చెప్పలా, ఆత్మజ్ఞానం కూడా చెప్పలేదండి. ఆయన అడిగాడు, ఇప్పుడు నేను ఈ స్థితిలో ఇప్పుడు వరకు నేను స్నేహితుడిగా సఖుడుగా చూశాను, ఇప్పుడు నేను నిన్ను శిష్యుడిగా అర్థిస్తున్నాను, నా కర్తవ్యం సరిగ్గా అర్థం కావట్లేదు, నా మనసు ఇలా ఉందని అదంతా చెప్పి శిష్యుడిగా అర్థిస్తున్నాను, నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు చెప్పండి, మీరు ఆజ్ఞాపించింది చేసేస్తానన్నాడు. అసలు ఇదేమి చెప్పకుండా యుద్ధం చేయమంటే చేసేవాడు. ఎందుకని అడిగాడు, ఆజ్ఞాపించండి అని. మీరేం చెబితే చేస్తే ఆజ్ఞాపించండి నన్ను, ఎందుకంటే నా మనసు అల్లకల్లోలంగా ఉందని. అప్పుడు ఎప్పుడైతే శిష్యుడిగా స్వీకరించి నాకు చెప్పండి, మీరు ఆజ్ఞాపించింది చేస్తానన్నాడో, ఎమ్మట ఆయన ఆజ్ఞాపించకూడదు, వీడికి వివేకం నేర్పాలి. ఇంకొకటి ఆజ్ఞాపిస్తే వీడు చేయటం ఏంటి, వీడికి వివేకం నేర్పి నువ్వే చేసుకో, నువ్వేం చేయాలో నిర్ణయించుకో అనేలా అసలు ఔన్నత్య శాశ్వత సత్యాన్ని చెప్పాడు. అలానే ఇప్పుడు ఉన్న సత్యం కాదండి, అది మానసిక సత్యం, అది శారీరక సత్యం, మూల కారణమైన ఆత్మతత్వాన్ని చెప్పాడు ఆయన. అలా చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు మాట్లాడిన మాటలు మన సోదరుడు ఇక్కడ ఈ ప్రశ్నలో సోదరో అడిగారు.
వాళ్ళు అడిగినటువంటిది ఏంటంటే, సోదరుడో సరిగ్గా నాకు తెలియట్లేదు ఆ పేరు, ఎవరొకళ్ళండి మన ప్రశ్న అడిగిన వారు ఏమన్నారంటే, అర్జున చేసేది నేను, అంటే కృష్ణ భగవానుడు చెప్పింది, చేయించేది నేను, నీవు నిమిత్త మాత్రుడు, పుణ్యపాపములు నీకు లేవు, అంతా నాలోనే జరుగుతున్నది, నాలోనే జీవులు పుడుతున్నారు, నాలోనే జీవులు పెరుగుతున్నారు, నాలోనే జీవులు లయిస్తున్నారు, నాకన్నా నువ్వు ఈ సృష్టి వేరుగా లేవు, నువ్వు నేను వేరు కాదు, ఈ సృష్టి నేను వేరు కాదు. ఇది ఆయన అనంత ఆత్మస్థితిలో చెప్పారు. ఆత్మస్థితిలో ఏం చెప్పుకున్నాం? విశ్వము, ప్రకృతి, సృష్టి మొత్తాన్ని ఒకటిగా తీసుకుంటే ఆ విశ్వం మొత్తానికి ఆధారం ఏంటి? మళ్ళీ ప్రాణశక్తి ఏంటి? ఆత్మశక్తి. అదే ప్రాణశక్తి. కాబట్టి అక్కడ ఏకభావనే ఉంటది. ఏకభావనలో సృష్టిలో జరుగుతున్నాయన్నీ ఆత్మశక్తిలోనే జరుగుతున్నాయి. ఆత్మశక్తి భావనలో మాట్లాడారు ఆయన, ఒక దేహ భావనలో మాట్లాడలా. అది మాట్లాడడానికి ముందు ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు చెప్పారు. భగవద్గీత మొత్తం చదవాలి వెళ్ళి. దేనికి దాన్ని మనం ఎవరో చెప్పిన మాటలు ఇటు కలిపేసుకుంటాం. అదే ప్రాబ్లం. మనం 3 స్థితుల్లో ఉన్నాం. 1 శరీర స్థితి, 2 మానసిక స్థితి, 3 అనంత ఆత్మస్థితి. అనంత ఆత్మస్థితికి మనం వెళ్ళలేదు, కృష్ణ భగవానుడు వెళ్ళిపోయారు. అందుకే ఆయన భగవానుడని పూజించుకుంటున్నాం. అలానే అనంత ఆత్మస్థితికి ఆయనకి వెళ్ళిపోయినా యుద్ధం ఆపలేకపోయారు. ఆ విషయం మర్చిపోకండి. మహిమలు మాయలని దేనెనక పడకండి. యుద్ధం ఆపలేకపోవటమే కాదు, ఇప్పుడు మళ్ళీ అర్జునుడి చేత యుద్ధం చేయించడానికి కూడా ఆయన ఏం మహిమ చేయలేదు. అర్జునుడు అక్కడ కూర్చొని ఉన్నాడు, చేయమండి, ఆయన ఏం లేదు, మళ్ళీ ఆత్మజ్ఞానం బోధించాల్సి వచ్చింది. యుద్ధంలో ఆయన మహిమలు మాయలు చేసిన ఆత్మజ్ఞానులందరూ మహిమలు మాయలు, దేవుళ్ళందరూ మహిమలు మాయలు చేయగలిగితే యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? అసలు ఆ యుద్ధంలో వాళ్ళని మహిమలు మాయలు చేసి ఆయన మార్చేసేవాళ్ళు, లేదా వీళ్ళే చంపేసేవాళ్ళు. అందుకని బుర్రలు పాడు చేసుకోకండి, కరెక్ట్గా విషయాన్ని అర్థం చేసుకోండి. ఆత్మజ్ఞానం అనేది నీ స్వీయ జ్ఞానము. నీకు ఆ శక్తి ఉంది, నువ్వు అనంత ఆత్మస్వరూపుడివే. కానీ నువ్వు తెలుసుకోవట్లే. శరీర భావం, మనోభావం చాలు నాకని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నావు. కావాలంటే తెలుసుకోండి, లేకపోతే లేదనేది ఎవరిష్టం అవ్వదు. కానీ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఇది. ఇక్కడ కృష్ణ భగవానుడు మాట్లాడింది అనంత ఆత్మస్థితిలో. అది డైరెక్ట్గా ఈ 2 ముక్కలే చెప్పలేదు ఆయన. ముందు అర్జునుడు తన బాధనంతా చెబితే స్టెప్ బై స్టెప్ 18 అధ్యాయాలలో అర్జున విషాద యోగం, అంటే అర్జునుడు ఏడుపంతా తన మనసులో భావాలు ఒక అధ్యాయం చెబితే 17 అధ్యాయాలలో 17 రకాలుగా ఒక్కొక్క స్టెప్ లో ధర్మాలను చెబుతూ ఆత్మజ్ఞానాన్ని వివరిస్తూ మొత్తం సృష్టి గురించినటువంటి ఆత్మతత్వపు వివరాలు అందిస్తూ మళ్ళీ మనిషే మనసు అన్నీ చెబుతూ ఒకటి కాదు 3 స్థితులు చెప్పుకుంటూ సంపూర్ణంగా అతనికి అర్థమయ్యే వరకు చెప్పి, అతను నాకు అర్థమైంది దేవా అనే వరకు చెప్పి, ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకో అన్నాడు ఆయన. అంతే తప్ప ఆయన ఇది చేయమని చెప్పలే. ఏది ధర్మమో అది చేయమన్నాడు ఆయన. నువ్వు మాట్లాడుతుంది శారీరక మానసిక పరిధిలో, అనంత ఆత్మతత్వ పరిధిలోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. నా వాళ్ళనే దేహభ్రాంతిలోంచి పైకి తీసుకెళ్ళిపోతే ఏమైంది? ఇప్పుడు విశ్వభ్రాంతి కలగాలి. నా వాళ్ళనేది భ్రాంతి. ఇప్పుడు భ్రాంతి అంటే ఊరినే కన్ఫ్యూజ్ అయ్యాడని, అంతే, తప్పని కాదు. నా వాళ్ళు యుద్ధంలో చనిపోతారని. విశ్వస్థితిలోకి తీసుకెళ్తే నా వాళ్ళను దాటి అంతమంది ఉన్నారు. యుద్ధంలో ఉండేవాళ్ళు ఏముంది, లక్షల మందే. కానీ అక్కడ విశ్వంలో బతికేవాళ్ళు కోటాను కోట్ల మంది. ఇప్పుడు ఈ కోటాను కోట్ల మంది ఈ పాండవుల రాజ్యం, ఆ కౌరవుల రాజ్యం ఇవన్నీ లాగేసుకొని ఆ కౌరవ తరపు మళ్ళీ యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ దుర్మార్గులు అయి ఉండాలిగా. ఖచ్చితంగా దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తున్నారండి. ఇంతమంది ఎంత దుర్మార్గాలు చేస్తుంటే వాళ్ళ పరిపాలనలో ఉన్న కోటాను కోట్ల మంది ప్రజలు ఏమైపోతారు అనే భావన వస్తుంది. అప్పుడు ధర్మాలోచన విశ్వపర ధర్మం వస్తుంది. అనంతాత్మతత్వంలోకి వెళ్ళినప్పుడు విశ్వవ్యాపక ధర్మాన్ని పాటిస్తావు. శరీర భావం మనోభావంలో ఉన్నప్పుడు నీ పరిధిలో నీకు తెలిసిన ధర్మాన్ని పాటిస్తావు. నీ ఊహాత్మక ధర్మాన్ని నీ పరిమిత జ్ఞాన పరిధిలో పాటిస్తావు. ఇప్పుడు మనోపరిధిలో ధర్మం ఏంటి? నాకెంత తెలుసో, నేను ఉంటున్న దేశకాల పరిస్థితులు ఏంటో, నా చుట్టూ ఉన్న ప్రదేశాలు ఏంటో, దాంట్లో నేను గ్రహించింది ఏంటో, నా మనసులో ఉన్న ధర్మాన్ని పాటిస్తాను. అది మనోధర్మం. శరీర పరిధిలోకి వచ్చేసాను అనుకో, శరీర ధర్మానికి తగ్గట్టుగా పాటిస్తానంతే, ఇంకా తగ్గిపోద్ది ధర్మం. శరీర మనోధర్మాలు ఇంచుమించు కలిసి సాగుతూ ఉంటాయి. కానీ అనంత ఆత్మతత్వ జ్ఞానాన్ని చెప్పినప్పుడు విశ్వపరిధిలో ఆలోచిస్తావు.
అప్పుడు ధర్మమే చేస్తావు. కానీ నీ ధర్మం విశ్వ పరిధిలో ఉంటుంది. ఏది కరెక్ట్ ధర్మం చెప్పండి? శరీర పరిధిలోది కరెక్ట్ ధర్మమా, మనోపరిధిలోది కరెక్ట్ ధర్మమా, విశ్వ పరిధిలోది కరెక్ట్ ధర్మమా చెప్పండి. మీరే ఆలోచించుకోండి. ఎప్పుడు విశ్వ పరిధిలోది కరెక్ట్ ధర్మం అవుతుంది. ఎందుకని? అది ఒరిజినల్, అది సత్యం. కానీ మనం శరీర భావంలో మనోభావంలో మనం చేసేవన్నీ చాలా ఇబ్బందులు, అకృత్యాలు అయిపోతుంటాయి. అందుకని ఆత్మజ్ఞానాన్ని చెప్పాల్సి వచ్చింది. ఇలా చెయ్యి అని చెబితే ఏముంది, ఉన్న కమాండ్ అది కాదు. సత్యాన్ని చెప్తారు, ఎప్పుడు మంచోళ్ళు ఉన్నది చెప్తారు. ఇలా చేయమని నాకెందుకు సొంత అభిప్రాయం. మీరు అన్నదమ్ములు కొట్టుకు చేస్తుంటే ఇప్పుడు ఎక్కడో మధ్యవర్తిగా మనం వెళ్తామండి. వాళ్ళు ఎవరో కొట్టుకుంటున్నారు, మధ్యవర్తిగా మనం పిలిచారు. వెళ్ళినప్పుడు ఒకటి వైపు ఉండి నేను ఈడు మంచోడు, ఈడు వైపు ఉండి నిన్ను కొడతాను అని తిడతానని మనకేం పని? ఉన్న విషయాన్ని చర్చించి ఇది బాబు ధర్మం ఇది, అధర్మం ఇది మీరు తేల్చుకోండి అని చెబుతాం, అంతే. అదే చేశారు ఆయన. ఎందుకని? ఆత్మజ్ఞాన సంపన్నుడు కనుక. అనంత ఆత్మజ్ఞానంలో దుర్యోధనుడైనా పాండవులైనా ఎవరైనా ఒకటే. మరి ఎందుకంటే పాండవుల వైపే ఉన్నారు ఆయన. మళ్ళీ దేహభావన మనోభావనలో మంచోళ్ళ వైపు ఉంటాం. మంచోళ్ళ వైపు ఉంటాడు, చెడ్డోళ్ళ వైపు ఉంటాడు. ఎవడి మనసులో చెడు భావనలు ఉన్నాయో వాడు చెడ్డోళ్ళ సహవాసం చేస్తాడు. ఎవరి మనసులో మంచి భావనలు ఉన్నాయో వాళ్ళు మంచోళ్ళ సహవాసం చేస్తారు. అది మనోభావన, దేహభావన 3 స్థితులు ఉంటాయి మనకి ఎప్పుడు. అది 3వ స్థితి అనంత ఆత్మస్థితికి మనం వెళ్ళలేదు. అనంత ఆత్మస్థితిలో మిగిలిన 2 స్థితులు ఇమిడిపోయి ఉంటాయి. ఇప్పుడు దేహస్థితి మనోస్థితిలో ఇమిడిపోయి ఉంటుంది, మనోస్థితి ప్రాణశక్తి స్థితిలో ఇమిడిపోయి ఉంటుంది. కానీ మనం మనోస్థితి దేహస్థితుల్లోనే పని చేసుకుంటున్నాం, ప్రాణశక్తి స్థితిలోకి అసలు మనం వెళ్ళటల్లా. ఈ 3 వేరు కాదు, 3 ఒక దాంట్లోనే ఇమిడిపోయి ఉన్నాయి. 3 విభిన్నంగా ఉంటాయి అనిపిస్తుంది. అందుకని అనంత ఆత్మజ్ఞాన తత్వంలోకి వెళ్ళినప్పుడు ధర్మం తెలుస్తుంది, అసలు ధర్మం తెలుస్తుంది, నేనేం చేయాలి అని. ఆత్మతత్వంలో శక్తిపరంగా మొత్తం ఉన్నదంతా ఒకటే శక్తి, ఇది జీవులు ఆట అయినప్పుడు ఇప్పుడు నేను ఎలా ఉండాలి అనే ధర్మమే మారిపోద్ది. అసలు పూర్తిగా సంపూర్ణంగా ధర్మం మారిపోద్ది. అదేమీ తెలియనప్పుడు నేను శరీర పరిమితుడిని, మానసికంగా నాకు భావాలు, ఊహలు, ఆలోచనలు, భావోద్వేగాలు ఉంటాయి. శరీరం అనేది మెయిన్ అయినప్పుడు పరిమిత భావనలో నా ధర్మాలు ఉంటాయి. దేశకాల పరిస్థితుల్లో వాటిని బట్టి నేను భావించుకున్న ధర్మాలు చేస్తూ ఉంటాను. అక్కడ అర్జునుడు భావించుకున్న ధర్మమే అధర్మం. ఎందుకని? అసలు రాజ్యం లాక్కోబడింది, భార్య అవమానింపబడింది, భిక్షగాళ్ళుగా బతికారు. వనవాసం అయినాక రాజ్యం ఇస్తామన్నారు, అయిపోయి వచ్చినాక ఇస్తామని రాజ్యం ఇవ్వట్లా. ఇంతకు వనవాసం కూడా పూర్తిగా అనుభవించారు. పోనీ అంత రాజ్యం వద్దులే 5 ఊళ్ళు ఇమ్మన్నారు, అది కూడా ఎవరు యుద్ధం చేయాల్సిందే అంటున్నారు. మరి అంత దారుణమైన పరిస్థితుల్లో కొన్ని పిరికోళ్ళు అయ్యి భయపడి చేతగానోళ్ళు అయితే పారిపోవచ్చు. అసలు అర్జునుడిని మించిన వీరుడు ఆ రోజుల్లో లేడు. పైగా కృష్ణుడు పక్కన ఉన్నాడు. ఇంకా కృష్ణార్జునులు ఉంటే అసలు ముల్లోకాలలోనే ఎవరూ లేరు అని చెబుతారు. ఎందుకని? ఆ కృష్ణుడు ఆత్మజ్ఞాన సంపన్నుడు. అక్కడ ముల్లోకాలంటే యావత్ విశ్వాన్ని. ఆత్మజ్ఞాన సంపన్నుడికి ఇంక ఎదురే ఉంది. ఆయనకి అన్ని తెలుసు కదా, ఆయన ఎప్పుడు జ్ఞానయుతంగానే ఉంటారు కదా. వీరత్వంలోకి వస్తే, దేహపరంగా వీరత్వంలోకి వస్తే అర్జునుడిని మించిన వీరుడు లేడు. కృష్ణుడు అర్జునుడి కంటే కొన్ని లక్షల రెట్లు వీరుడు వీరత్వంలో. మళ్ళీ ఆత్మజ్ఞానాన్ని పక్కన పెడితే శరీరపరంగా మనోపరంగా ఆయనేం తక్కువడు కాదు, ఆయన మహావీరుడు. యుద్ధ విద్యలన్నీ వచ్చు ఆయనకి, అస్త్రశస్త్రాలు మొత్తం వచ్చు. మరి అలాంటప్పుడు ఆ దేహపరమైన మనోపరమైన విషయాల్లోనే వాళ్ళు ఎవరు ఓడించలేరు. అలాంటి ఓడించలేనటువంటి పాండవులు, భీముడికి 1000 ఏనుగుల బలం, గుద్దుకు చచ్చిపోద్ది. ఏనుగే ఒక గుద్దుకు చచ్చిపోద్ది, మనుషులెంత. మరి అటువంటి వాళ్ళు ఎందుకు ధర్మం అనుకుంటున్నాడు? అది అన్యాయంగా, అన్యాయాన్ని ధర్మం అనుకుంటున్నాడు. నేను యుద్ధం చేయకపోవటాన్ని ధర్మం అనుకుంటున్నాడు. పెరిగితనం కాదు అది. అందుకని అది ధర్మమో అధర్మమో నువ్వే తేల్చుకో అని చెప్పారు. అందుకని కృష్ణ భగవానుడు మాట్లాడిన మాటలో ఆత్మజ్ఞాన స్థితిలో జరుగుతున్నది ఏదైనా శక్తి పరిధిలో జరిగేదంతా నా లోపలే జరుగుతుందయా. సృష్టి అంతా ఆత్మశక్తి లోపలే, అనంత ఆత్మశక్తి లోపలే జరుగుతుంది. నేను అనంత ఆత్మస్వరూపుడును అనేటువంటి మాటను హఠాత్తుగా చెప్పలేదు. కొద్ది కొద్దిగా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ధర్మాన్ని చెబుతూ మధ్యలో చెప్పిన మాటలు. అక్కడ అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన సోదరు అడిగినటువంటి ప్రశ్నలు, ఆయన చెప్పిన మాటలు అక్కడ ఆత్మజ్ఞాన స్థితిలో మళ్ళీ క్లారిటీగా చెబుతున్నా. అప్పుడు కృష్ణుడు రూపము లేదు, కృష్ణుడు మనసు లేదు, కృష్ణుడు దేహము లేదు. కృష్ణుడు అంటే అప్పుడు సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి.
కృష్ణ స్వరంలోంచి, కృష్ణ దేహంలోంచి, కృష్ణ గొంతులోంచి మాట్లాడింది అంతే. అది మనకు అనుభూతి వచ్చినా మనం అలాగే మాట్లాడతాం. అలా రమణ మహర్షి ఎంతోమంది చెప్పారు, మేము అనంతాత్మస్వరూపులు, రామకృష్ణ పరమహంస వాళ్ళందరూ మాట్లాడారు కూడా. ఒక్క కృష్ణుడు చెప్పిందే కాదు, వీళ్ళు కూడా మాట్లాడారు. జీవన్ముక్తులైన ఎంతో మంది మహాత్ములు మాట్లాడారు. కాకపోతే కృష్ణ భగవానుడు చెప్పినంత భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా అంత ఆత్మజ్ఞానం, అంత జ్ఞానం ఎక్కడ చెప్పబడలేదు. అది ఎవరిష్టం వాళ్ళది, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది మన ఇష్టాయిష్టాలు, దాంతో మనకు గొడవ లేదు. ఇది ఆయన అనంతాత్మస్థితిలో ఈ శరీరం ద్వారా పలకబడిన పలుకులు. కానీ ఆ శరీరానికి సంబంధించినవి కాదు. కృష్ణుడు అనే శరీరానికి, కృష్ణ భగవానుడు అనే మనసుకు సంబంధించినవి కాదు. అనంతాత్మశక్తిగా అనుభూతి చెంది తాను అనంతాత్మస్వరూపుడనన్న ఎరుక కలిగిన కృష్ణ భగవానుడి శరీరంలోంచి, గొంతులోంచి వచ్చిన మాటలే అది. కాబట్టి వాటిని మన శరీర పరిధిలో అన్వయించుకోకూడదు, మనం ఆత్మజ్ఞాన పరిధిలో తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మన సోదరు అడిగింది ఏంటంటే, అక్కడే ఆయన ఇలా చెప్పారు, నువ్వు ఈ సృష్టి అంతా నాలోనే ఉంది, నువ్వు నేను వేరుగా లేవు. ఓకే, అక్కడ అయిపోయింది. కానీ మనుషులు కష్టాలు పడుతూ ఉంటే అందరూ ఇలా అంటుంటారు, కర్మ తప్పదు, చేసిన కర్మ అనుభవించాల్సిందే అని. మనిషికి హృదయ బాధలు, శారీరక బాధలు, ఎంటా బయట అంతా బాధలు కలుగుతుంటాయి. మనిషి దేవుడా, నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, మరి ఈ బాధలు నేనే అనుభవిస్తున్నానా, నువ్వు కూడా అనుభవిస్తున్నావా అని జిజ్ఞాస ఉన్న మనిషి ప్రశ్నించుకుంటాడు. కానీ సమాధానం మాత్రం సున్నా. ఇక్కడ చాలా జాగ్రత్తగా అన్వయించుకోవాలి మీరు. వినేసి నాకు తెలిసిపోయింది అనుకోవడంతో వచ్చిన ప్రమాదం ఇది. ఎంత ప్రమాదం తెలిసి, ఆధ్యాత్మికత సరిగ్గా అర్థం కాకపోయినా, సరిగ్గా చెప్పే గురువులు మహాత్ములు సరిగ్గా చెప్పకపోయినా, మీకు సరిగా అర్థం కాకపోయినా, ఆధ్యాత్మికత చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఆ ప్రమాదమే మన సోదరు అడిగిన ప్రశ్న. ఏంటి ఇప్పుడు, దేవుడా నువ్వు నాలో ఉన్నావు, మనుషులకు కష్టాలుంటాయి, బాధలుంటాయి, ఎవరు చేసిన కర్మాలు అనుభవించక తప్పదు అనేది శారీరక ధర్మం అండి. శరీరపరమైన ధర్మం ఏంటంటే, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అని శరీరపరంగా చెప్పారు. ఇప్పుడు శరీరంతో నేను కావాలని తెలిసి చేస్తున్నా కదా కర్మ. ఒక్క నిమిషం మళ్ళీ శరీరానికి వచ్చేయండి, ఆత్మను వదిలేయండి, మనసును వదిలేయండి, కృష్ణ భగవాను వదిలేయండి, శరీరానికి వచ్చేయండి. మామూలుగా మనం ఇప్పుడు మనుషులం, మనందరం మనుషులం. ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తున్నానండి, నాకు తెలిసి చేస్తున్నానా తెలియక చేస్తున్నానా? పని చేసేటప్పుడు దాని గురించి నాకు తెలుసా తెలీదా? అది తప్పో రైటో నా బుద్ధి నా లోపల చెబుతుందా లేదా? ఇది తప్పు పని అని, ఇది రైట్ పని అని విచక్షణ ఉందా లేదా? ఒక్క చిన్న ఆలోచన కానీ, ఒక్క చిన్న పని కానీ నా ప్రమేయం లేకుండా, నేను అనుకోకుండా, నేను ప్రయత్నించకుండా నా నుంచే అది అసలు బయటికి వెళ్ళి పని జరుగుద్దా? జరగదు కదా. మనమే కదా అనుకొని అన్ని ఆలోచించి ఇష్టపడి చేస్తాం. చెడైనా మంచి అయినా మనం చేసేది మనం ఇష్టపడి కావాలని ప్రయత్నించి చేస్తాం. అలాంటప్పుడు మరి నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించాల్సింది, అది శరీరం అంతే. ఇంకా నీకు తెలిసి నువ్వే కదా చేస్తున్నావు. నీకు తెలిసి నువ్వు చేస్తున్నప్పుడు నీ కర్మ నువ్వే కదా అనుభవించాలి. ఇది ఎవరో చెప్పడం ఏంటి, సత్యం అది. ఎందుకని నీ తలలో నీకు తెలుసు, అది తప్పో తెలుసు, రైటో తెలుసు, చేయొచ్చో తెలుసు, చేయకూడదో తెలుసు, అయినా చేస్తున్నావు. ఒకవేళ అది మంచి అయితే మంచి పొందుతావు, చెడు అయితే చెడు పొందుతావు అన్నారు. అంతే తప్ప నీ కర్మ నువ్వు అనుభవిస్తావు అంటే నువ్వు చెడు అనుభవిస్తావు అని చెప్పలా. మంచి అయితే మంచి అనుభవిస్తావు, చెడు అయితే చెడు అనుభవిస్తావు. ఇది దేహ పరిధిలో సత్యం. ముందు ఇది అర్థం చేసుకోండి. మనకు తెలియకుండా మనం ఒక్క క్రియ కూడా చెయ్యలేము. అసలు తెలియకుండా క్రియలు చేస్తాం. మనకు ఆలోచన పుట్టకుండా, భావం రాకుండా, కోరిక పుట్టకుండా, ఇది చేయాలనిపించకుండా, దాని గురించి ఆలోచించి ఎలా చేయాలి, ఏం చేయాలి, దీని ఫలితాలు ఏంటని ఆలోచించకుండా అసలు ఎలా చేస్తాం మనం? కాబట్టి మనకు తెలియకుండా ఏది చెయ్యం. మనకు తెలిసే చేస్తున్నాం కనుక ఎవరైనా ఎక్కడైనా తెలిసే చేస్తారు కనుక వాళ్ళ కర్మఫలాలు వాళ్లే అనుభవించాలి. అంటే వాళ్ళు చేసిన పనుల యొక్క ఫలితాలు వాళ్లే అనుభవించాలి. మంచివా చెడ్డవా ఏదైతే. ఇది మామూలు సాధారణ సత్యం, దేహపరమైన సాధారణ సత్యం, మనిషికి సంబంధించిన సాధారణ సత్యం. ఇందులో ఎవరో చెప్పేది కూడా ఏం లేదు. దాన్ని మామూలుగా చెబుతారు అంతే. ముందు దీన్ని అర్థం చేసుకోండి. కాబట్టి అది కరెక్టే, ఎవరు చేసినా వాళ్ళు అనుభవించాలి. బాధలు వస్తున్నాయంటే మనం తప్పులు చేసి ఉంటాం, కష్టాలు పడుతుంటాం. నాకు బోల్డు బాధలు ఉన్నాయి, ఎందుకు లేవు? నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు చాలా బాధలు ఉన్నాయి, నాకు ఆర్థిక, సామాజిక, కుటుంబిక, మానసిక అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. శారీరక అనారోగ్యాలు ఉన్నాయి, మానసిక అనారోగ్యాలు ఉన్నాయి. ఒక మనిషికి ఎన్ని ఉంటాయి? అన్నీ ఉన్నాయండి. ఏంటి అది ఉన్నది నిజం ఉన్నట్టు కదా చెప్పుకోవాలి.
కాబట్టి ఉంటాయి, ఎవడు చేసినా ఆడు అనుభవించాల్సింది అంతే. నేను చేసినవి నాకు తెలుసు, నేను అనుభవిస్తూ ఉంటాను. కాబట్టి అందులో మళ్ళీ ఇంకేం లేదు. మీరు అన్నది కరెక్టే, కర్మ తప్పదు అనుభవించాల్సిందే అంటారు. హృదయ బాధలు, శరీర బాధలు, ఇంటా బయట అంతా బాధలు కలుగుతూ ఉంటాయి. అవును, మనం చేసిన దాన్ని బట్టి కలుగుతాయి. మనం మంచి పనులు చేసామనుకోండి, బయట మనం ఎందుకు బాధ పెడతారు? ఎవరు బాధ పెడతారు? ఇంటా బయట. మంచి పనులు చేసిన వాళ్ళకి దండాలు పెడతారు, సహాయాలు చేస్తారు. చెడ్డ పనులు చేస్తే బాధలు వస్తూ ఉంటాయి. మంచోళ్ళు మంచి ఫలితాలు అనిపిస్తున్నారు, చెడ్డోళ్ళు చెడ్డ ఫలితాలు అనిపిస్తున్నారు. ఒకే మనిషి మంచి చెడు 2 ఫలితాలను అనిపిస్తూ ఉంటాడు చేసిన దాన్ని బట్టి. కరెక్ట్గా అర్థం చేసుకోండి, దాన్ని కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. తర్వాత ఇక్కడ బాధల వరకు ఇది మనిషి తెలిసే చేస్తాడు కాదు, అనుభవించాల్సిందే. ఇక్కడ మన సోదరి మనిషి దేవుడా, నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, మరి ఈ బాధలు నేనే అనుభవిస్తున్నానా, నువ్వు కూడా అనుభవిస్తున్నావా? దీన్ని ఏం చేశారు ఇప్పుడు సోదరు, ఏం చేశారు తెలుసా? శరీర భావాన్ని, అంటే ఇది శరీర భావం, ఏది మనం తప్పులు చేయటం, కర్మలు చేయటం, బాధలు అనుభవించటం. ఈ బాధలు వచ్చినప్పుడు దేవుడా అని పిలవటం ఉందే, అది శరీర భావం. సోదరుడో తెలియదు, నేను అనేస్తున్నానని ముందే చెబుతున్నా. ఇది ప్రశ్న అడిగిన వారు ఏదో ఒకటి సోదరుడు అనుకుంటే నాది ముందుకెళ్ళదు. మన సోదరికి ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది ఎవరైనా మన అందరం ఏంటంటే, ఆత్మజ్ఞాన స్థితిలో అసలు శరీర భావంతోనే సంబంధం లేకుండా విశ్వవ్యాపక అనంత ఆత్మశక్తిగా శ్రీకృష్ణ భగవానుడు నోట్లోంచి వచ్చినటువంటి మాటల్ని శరీర భావంలో ఉన్న మనం, నేను శరీరంతో చేసిన తప్పులకి నా కర్మఫలాలు అనుభవిస్తున్నాను, నాకు ఇప్పుడు బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, మరి నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నానని నువ్వు ఆత్మజ్ఞాన స్థితిలో చెప్పావు కదా, అప్పుడు మరి ఈ బాధలు నాకా నీకే నువ్వు అనుభవిస్తున్నావు, ఈ బాధలు నువ్వు తగ్గించవేంటి, ఈ బాధలు పోగొట్టవేంటి, అన్నీ నువ్వు నీలోనే జరుగుతున్నాయి అని చెప్పావు కదా. అంటే నేను చేసే చెడు పనులు కూడా, నేను చేసే చెడ్డ పనులు, నేను చేసేటువంటి దుర్మార్గాలు కూడా అన్ని నువ్వు చేయించేవే కదా అని దేవుడి మీద నెట్టేద్దామని చూస్తున్నాం. నేను ప్రశ్న అడిగిన వాళ్ళని అంటున్నాను అనుకోబాగండి, కరెక్ట్గా చెబుతున్నాను. నాకే బోల్డ్ బాధలు ఉన్నాయని చెప్పా, కానీ నేను ఏ దేవుడి మీద నెట్టను. ఎందుకు దేవుడి మీద నెట్టడం ఎందుకు? అసలు నెట్టితే ఏమవుద్ది? ఇంతకీ నెట్టేసి అనుకుని ఏమన్నా అవుద్ది ఏంటి? నా మైండ్ చెడిపోద్ది, అంతకంటే ఏమవుద్ది. నేను అనుభవించే తప్పదుగా. శరీర భావంలో నువ్వు చేసింది అనుభవించక తప్పదు. శరీర భావంలోకి తెచ్చి ఆత్మభావంలో చెప్పిన మాటలను కలుపుకుంటున్నావు. నేను నీలో ఉన్నానన్నా, నువ్వు నాలో. మనం ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకోండి. నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, మరి ఈ బాధలు నేనే అనుభవిస్తున్నానా, నువ్వు కూడా అనుభవిస్తున్నావా, లేదా నాకు ఈ బాధలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, గొడవ ఏంటి అని ఒకవేళ మనం దేవుణ్ణి అడిగాం అనుకోండి, ఒక్కసారి వెనక్కొద్దాం, అదే వాక్యంలో వెనక్కొద్దాం. దేవుడు మనలో ఉంటే అసలు తప్పులు చేస్తాం మనం? దేవుడు మనలో ఉంటే అసలు పొరపాట్లు చేస్తాం మనం? ఒకవేళ కాదు నాలో దేవుడు ఉన్నాడు, అసలు ఈ శరీరం నాది కాదు, ఈ శరీరమే దేవుడిది అంటే ఆ బాధలు కూడా దేవుడి అని వదిలేయచ్చుగా. బాధలు మనకెందుకు తెలుస్తే? ఎప్పుడు పక్కింటోడి బాధలు మనకు తెలుస్తున్నాయా? ఎదురింటోడి బాధలు మనకు తెలుస్తున్నాయా? మన సొంత ఇంట్లో మన వాళ్ళ బాధలు, మన బాధలు తప్ప అసలు వేరే బాధ ప్రపంచంలో భూకంపాలు వచ్చి లక్షల మంది చచ్చిపోతున్నారు, సునామీలు వచ్చి లక్షల మంది చచ్చిపోతున్నారు, ఎక్కడెక్కడో రోజు యాక్సిడెంట్లో లక్షల మంది చచ్చిపోతారు ప్రపంచవ్యాప్తంగా. ఒక్క బాధన్నా మనకు వచ్చిందా? ఒక్క బాధన్నా తీసుకుంటామా? అంటే ఏంటి, మనది కాని బాధ మనకు అనిపించదు కదా. మరి దేవుడి బాధ, నువ్వు దేవుడిలో ఉన్నావు కదా, దేవుడికి సంబంధించింది, ఆయన బాధ ఆయనకు వదిలేయచ్చుగా. అంటే ఏంటి, శరీరపరంగా బాధ నేను అనుభవిస్తున్నాను, నా మనసు దాన్ని తీసుకుంటుంది, శరీరం నేనని తెలుస్తుంది, కానీ దేవుడు అమాయకంగా ఆత్మజ్ఞానంలో చెప్పేశాడు ఏమని, నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, మొత్తం నేనే అని. ఇప్పుడు ఆ మొత్తం నువ్వే బాధను తీసేసుకొని నాకు బాధ లేకుండా చేయొచ్చు కదా అనేటువంటి ఆశ, కోరిక మనలో పడుతుంది. దేవుడు ఎందుకు అనుభవిస్తాడు? అసలు అనుభవిస్తే దేవుడు ఎందుకు అవుతాడు? అనంత ఆత్మజ్ఞాన స్థితిలో సుఖము లేదు, దుఃఖము లేదు, పుట్టుక లేదు, మరణం లేదు. అనంత ఆత్మశక్తిలో ఆత్మ చైతన్యము యొక్క కదలికల చేత తనలోనే తనకు జరుగుతున్నటువంటి విషయాలు సృష్టిగా మనకు అనిపిస్తున్నాయి అంతే. ఇప్పుడు మనం అలా కూర్చున్నామండి, మీకు ఊరికి అర్థం అవడానికి చేద్దాం. మనం అలా కూర్చున్నాం ఇంట్లో, చక్కగా ఫ్యాన్ వేసుకొని అదే టీవీ చూసుకుంటూ కూర్చున్నాం, ఎవరు లేరు, ఒక్కళ్ళమే ఉన్నాం. హఠాత్తుగా మనకి తల్లో ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు పాము వచ్చి నన్ను గరిసింది అని అనుకోండి. ఊరుకుని ఎప్పుడో చూసాం పాముని అనుకోండి. ఇప్పుడు పాము వచ్చి నన్ను కరిసింది అని ఆలోచన వచ్చింది. ఊరికి జస్ట్ ఊహించుకోండి, మనం ఇంట్లో ఉన్నాం, అక్కడ పాము లేదు, పాడు లేదు, హాయిగా ఫ్యాన్ వేసి కూర్చుని టీవీ చూస్తున్నాం.
కానీ పాము వచ్చి నన్ను కరిసింది అన్నప్పుడు మనసు కదిలిపోయింది, భయం వేసింది. ఎందుకంటే మంది చుట్టూ చూసాం, కానీ ఆలోచన విపరీతంగా పాము కరిసింది అనిపిస్తుంది. ఓ భయానికి లోనవుతున్నాం. ఏమైనా నిజంగా పాము కరవలేదు, నీకేం అవ్వదుగా, కాసేపటికైనా నీకు తెలుస్తుంది కదా, ఊరికి ఉత్తి ఆలోచనే. అలాగే ఈ సృష్టి అంతా అనంత ఆత్మశక్తి చైతన్యము చేత మనకి ఊరికనే ఊహాత్మకంగా మనసులో కలిగిన భావాలు ఎలాగో అలా సృష్టి ఒక భావరూపములో జస్ట్ అనంత ఆత్మశక్తిలో కదిలిన ఒక భావ తరంగం. అది అక్కడ లేదు, అసలు నిజంగా సృష్టి లేదు. మనం శరీర భావంలో ఉన్నాం కాబట్టి ఉందనుకుంటున్నాం, అందువల్ల మనకు ఉన్నది అనిపిస్తుంది. ఆత్మజ్ఞానం తెలుసుకుని ఆ ఎరుకొస్తే అప్పుడు ఇది అర్థమవుతుంది. అందుకని ఆత్మజ్ఞాన స్థితిని పొందినటువంటి రమణ మహర్షి ఆయన శరీరం మీద క్యాన్సర్ పుండు వచ్చింది, 3 సార్లు డాక్టర్లు ఆపరేషన్ చేశారు, అది విపరీతమైనటువంటి రక్తస్రావం అయిపోయేది, కత్తులతో కోశారు. అయ్యా కత్తులతో కొయ్యాలి, మీరు భరించలేరు, మీకు మేము మత్తు ఇంజక్షన్ ఇస్తాం, ఈ చేతికి మెత్తిస్తాం మీకు అంటే, అసలు ఈ శరీరమే నేను కాదురా నాయన అంటే, నేనేమో అనంత ఆత్మనే అనే స్వరూపాన్ని అనేటువంటి నిజమైన మత్తులో నిజంలో సత్యంలో నేనుంటే, మళ్ళీ శరీరం నేను అనుకొని గుర్తు చేసుకొని దానికి మీరు మత్తు ఇచ్చి గొడవ అంతా ఎందుకు, కోయాలంటే కోసుకోండి, లేదంటే వదిలేండి, నాకేం మత్తు అక్కర్లేదనండి. నిజంగా కోశారు. మత్తు లేకుండా రమణ మహర్షి యొక్క చేతిని 3 సార్లు కత్తులతో కోసి ఆపరేషన్ చేశారు. ఆత్మానుభూతి పొందిన వ్యక్తికి దేహభావన ఉండదనడానికి ఇలాంటి నిదర్శనాలు బోల్డ్ ఉంటాయి. అయితే ఈ మహిమల మాయలు కాదు, మహిమలు మాయలు కానే కాదు. పక్కింటోడు బాధ మనకి ఎలా ఎందుకు లేదు, పక్కింటోడు నేను కాదు అనుకుంటున్నాం కాబట్టి. ప్రపంచంలో ఎవరికే బాధ వచ్చినా మనకు ఎందుకు లేదు, ప్రపంచం వేరు నేను వేరు అనుకుంటున్నాను కాబట్టి. నాకు వచ్చిన బాధే నాకు ఎందుకు ఎక్కువగా ఉంది, నేను అనుకుంటున్నాను కాబట్టి. మన కుటుంబ సభ్యుల బాధలు మనకు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి, మా కుటుంబం మాది నాది అనుకుంటున్నాను కాబట్టి, నాలో కలుపుకున్నాను కాబట్టి. అలాగే విశ్వభావనలోకి నేను అనంత విశ్వభావనలోకి వెళ్ళిపోయినాక, అనంత ఆత్మశక్తిని నేనే అన్న ఎరుకలోకి వెళ్ళిపోయినాక, విశ్వమంతా నేనే అన్న ఏకభావన వచ్చినాక ఇంకా నశింపు ఎక్కడుంది, పుట్టుక ఎక్కడుంది, మరణం ఎక్కడుంది? ఒకవేళ ఉందని భావించుకుంటున్న మనుషులు నా ఎదురుగా వస్తే, ఉందని మీరు అనుకుంటున్నారు, ఊరికనే మీకు ఆత్మజ్ఞానం తెలియదు కనుక అదంతా ఊరికనే నాలో జరుగుతున్న ఉత్తుత్తి ఊహల భావ పరంపర, ఏమి లేదు అక్కడ అని మీకు ఆత్మజ్ఞానాన్ని నేనైనా బోధిస్తాను. నాకు అది వస్తే, అనంతాత్మ ఎరుకు వస్తే మీరు కూడా మీరు పక్కింటి వాళ్ళకి చెబుతారు, మీ ఇంట్లో వాళ్ళకి చెబుతారు. మీకు ఆత్మజ్ఞానం ఎరుకొచ్చి నేనే మొత్తం విశ్వం అంతా అనంత ఆత్మశక్తిని అని మీకు అనిపించినప్పుడు, మీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వచ్చి మీ దగ్గర ఏడిస్తే మీరు అదే చెబుతారు. ఇది ఊరికనే దేహభావనలు ఏడుస్తున్నారు, జ్ఞానం తెలియక. మీరు ఊరికనే ఈ ఊహాత్మకమైనది ఏమీ లేదు, అనంత ఆత్మశక్తి ఎరుకను పొందితే మీకే అర్థమైపోద్ది అని చెబుతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అనంత ఆత్మశక్తి ఎరుకలో మాట్లాడినటువంటి మహాత్ముల మాటల్ని దేహభావంలోకి తెచ్చుకుంటున్నాం మనం. అదే మన సోదరు అన్నారు, నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, మరి ఈ బాధలు నేనే అనుభవిస్తున్నానా అంటే, అసలు మనం దేవుళ్ళో ఉన్నాము అన్నప్పుడు బాధ అనుభవించట్లేదు మనం. బాధ మనకు ఉండదు, అది దేవుడిది అనే భావన వచ్చినప్పుడు బాధే ఉండదు. ఎందుకని అది నాది కాదుగా, పక్కింటోడిది. సేమ్ పక్కింటోడి బాధ మనకు ఎలా ఉండదు, ఆ దేవుడిది అయినప్పుడు ఆ బాధ మనకు ఉండదుగా, ఎలా ఉంటుంది? కాబట్టి ఇక్కడ మన ఆలోచన తప్పు. అంటే బాధ ఉంది, దేవుళ్ళో ఉన్నానని ఊరికి ఆయన చెప్పాడు తప్ప అనుభవం లేదు మనకి. నేను దేవుళ్ళో ఉన్నానని మీరు అనుకోవాలి. అనుకున్నప్పుడు అది పక్కింటోడు బాధ అయిపోయిందిగా. అలా అనుకున్న రమణ మహర్షి కోశారు, కత్తులతో కోశారు, మత్తు అక్కర్లేదనండి. అలాగే ఈ బాధలు నువ్వు కూడా అనుభవిస్తున్నావా అంటే, దేవుణ్ణి నువ్వు కూడా అనుభవిస్తున్నావు, నీకు కూడా ఈ బాధలు ఉన్నాయా అంటే, దేవుణ్ణి కూడా మన శరీర భావానికి తెచ్చేసాం, దేవుడికి కూడా బాధలు ఉంటాయేమో అని. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మళ్ళీ దేవుడు అనంతాత్మతత్వంలో మాట్లాడిన దేవుణ్ణి మన శరీర భావంలోకి తీసుకొచ్చి అనంతాత్మతత్వాన్ని మన భావాల్లో కలిపేస్తున్నాం, మిక్స్ చేసేస్తున్నాం. చాలా రాంగ్ స్టెప్ ఇది. అదే తెలిసి తెలియని జ్ఞానం. చాలా సాధన చేయాలి, చాలా చదువుకోవాలి, ప్రతిదానికి విచక్షణగా తెలుసుకోవాలి. ఇప్పుడు మీతో ఇన్ని మాట్లాడుతున్నానా, నాకు శారీరక అనారోగ్యాలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, కుటుంబిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి, నిత్యం అనేక బాధలు పడుతూ ఉంటాను, ఎదుర్కొంటూ ఉంటాను. కానీ నేను దేన్ని కలపను. ఇది శరీరపరమైనవి, ఈ మనోపరమైనవి.
మీతో మాట్లాడేది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అందుకని నాకు ఎంత దుఃఖం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా మీతో చెప్పేటప్పుడు నా బాధలు తీసి పక్కన పారేస్తాను. ఈ శరీరాన్ని, అవి మనసు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందులో ఏ సత్యం చెప్పాలో ఆ సత్యమే మాట్లాడతాను. సింపుల్. నాకే ఊరికి ఇంకా అనుభవం కాని నాకే మీకు నాకు మధ్య ఉన్నటువంటి రిలేషను ఈ ఛానల్ ద్వారా, ఈ శీర్షికల ద్వారా, ఆధ్యాత్మిక ప్రచురణ అనే శీర్షికల ద్వారా మీకు నాకు ఉన్నది కేవలము ఆత్మజ్ఞాన సంబంధము, ఆధ్యాత్మిక చదువు సంబంధం. శరీర సంబంధం, మనో సంబంధం మనకు ఎటువంటిది లేదు. అందుకని నా ఫోటో చూపించను, అందుకని నా పేరు చెప్పను, నా ఊరు చెప్పను. ఎందుకని దాంతో పని లేదు. నా శరీరం, నా కుటుంబం నాకుంది, నా మనసు, నా గొడవ నాకుంది. ఆ గొడవ ఏదో నేను పడతా ఉంటాను. నాకున్నాయి అన్ని రకాల బాధలు, మీకంటే ఎక్కువ ఉన్నాయి నాకు. కానీ అన్ని బాధలు ఉన్నాయి కదా అని మీకు ఇప్పుడేం చెప్పడం ఆపను. ఆ బాధలు పడతానని చెప్పేది చెబుతూ ఉంటాను. ఎందుకని చెప్పేది వేరు ఆధ్యాత్మిక చదువు. నేను చదువుకుంటున్నాను, నేను కూడా మీకు చెప్పడం వల్ల నాకు చదువు అవుతుంది. అలా ఏ ఏ స్థితుల్లో వాటి నుంచి అన్నింటినీ కలగపలకం చేసేసుకోకూడదు. కరెక్ట్గా చదువుకోవాలి. ఎల్కేజీ ముందు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ, అలా వెళ్తేనే చదువు వస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు చెప్పింది ఏంటి అంటే అనంత ఆత్మస్వరూపం. అక్కడ ఆయన కృష్ణుడు కాదు అసలు. ఆయన నోట్లోంచి కృష్ణుడు అనే స్వరూపపు నోట్లోంచి వచ్చింది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నా నోట్లోంచి వస్తుంది. నేనెవరో మీకు తెలియదుగా, కన్ఫ్యూజన్ లేదు. పేరు బెటర్. ఇంక దీనికి ఏ పేరు బెటర్. అప్పుడు అక్కడ కృష్ణ భగవానుడు కనపడుతున్నాడు కనుక కృష్ణుడు అని పేరు పెట్టారు. కానీ కృష్ణుడు కాదు, ఆయన లోపల జ్ఞానం అది, అనంత ఆత్మజ్ఞానం అది. కృష్ణుడు అనే స్వరూపం ద్వారా, గొంతు ద్వారా బయటకు వచ్చింది. అందుకే కృష్ణ గీత అనలేదు, భగవద్గీత అన్నారు. చాలాసార్లు చెప్పాను. సృష్టి మొత్తానికి కారణభూతమైనటువంటి శక్తి ఏది ఉందో అదే దైవశక్తి, అదే భగవత్ శక్తి. దానికే రూపాలు ఇచ్చారు, దేవుడుగా, భగవంతుడుగా. అది అనంత ఆత్మశక్తి. అందుకని అది భగవద్గీత అన్నారు. దాన్నే నేను మీతో ఇప్పుడు చూడండి, నేను ఆత్మజ్ఞాన గీత అని చెబుతున్నాను. దీన్ని కృష్ణ గీత అని చెప్పట్లేదు, నేను ఆత్మజ్ఞాన గీత అని చెబుతున్నాను. ఎందుకని కృష్ణ భగవానుడు మాట్లాడినప్పుడు ఆయన అనంతాత్మ స్వరూపుడుగా మాట్లాడారు. అక్కడ యుద్ధం సహాయం చేయడానికి వచ్చినప్పుడు శరీరపరంగా రథం తోలి పెడుతున్నారు. సలహాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మనోపరంగా తనలో ఉన్నటువంటి తెలివి ప్రజ్ఞతో సలహాలు చెబుతున్నారు. బోధ చేయాల్సి వచ్చినప్పుడు అనంతాత్మ స్వరూపంలో బోధ చేశారు. 3 స్థితులు ఉన్నాయి ఆయనకి అక్కడ. మీరు కృష్ణ రూపాన్ని నేను ఆరాధించుకుంటానంటే గుడికి వెళ్ళండి. కృష్ణ తెలివిని, కృష్ణ మానసిక స్థితిని, కృష్ణ ప్రజ్ఞను నేను తెలుసుకుంటాను అనుకుంటే మొత్తం కృష్ణ చరిత్రలు చదువుకోండి. అనంత ఆత్మజ్ఞానాన్ని అంటే కృష్ణ చరిత్రలో, కృష్ణ లీలలో బోల్డ్ ఉన్నాయి పుస్తకాలు, చదువుకోండి. అదంతా కృష్ణ మనసు, మానసిక కృష్ణుడైన. రథం దోలనైన శారీరక కృష్ణుడైన. మీరు గుళ్ళోకి వెళ్తే పెట్టుకున్న మూర్తి శారీరక కృష్ణుడైన. ఏ దేవుడికైనా ఇంతే, ఏ మతంలోనైనా ఇంతే. మీరు అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే భగవద్గీత చదువుకోండి. ఆత్మతత్వం తెలుస్తుంది, మానసిక స్థితి తెలుస్తుంది, శారీరక స్థితి తెలుస్తుంది, 3 స్థితుల్లో ఎలా ఉండాలో తెలుస్తుంది. అందుకే అది అంత అద్భుత గ్రంథం. 3 స్థితుల్లో తెలుస్తుంది. ఎందుకని మనం 3 స్థితుల్లో ఉంటాం కాబట్టి. భగవద్గీతను మించిన అద్భుత గ్రంథం ఉండదో, ఉండబోదు. ఎంతమంది మహాత్ములు చెప్పినా, ఎందుకో చెప్పనా, మహాత్ములు లేరు, ఆత్మజ్ఞానం చెప్పలేదని కాదు. 3 స్థితుల కల్లగా పులగంతో 3 స్థితుల్లో జీవుడు ఎలా ఉండొచ్చో కలిపి చెప్పిన గ్రంథం భగవద్గీత. మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్పుంటే ఒట్టి ఆత్మజ్ఞానాన్ని చెప్పేసి ఉంటారు, మహాత్ములు నిరూపించేసి ఉంటారు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని బోధించిన మహానుభావుడైన. ఆయనకి సంసార జీవితం, పిల్లలు, కుటుంబం ఏమి ఉండవో ఆ విషయాలు ఆయన మాట్లాడలేదు. మంచిగా ఉండమని చెప్తారండి. అలా మీరు ఏదైనా సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని బోధించి ఉంటారు, లేదా సంపూర్ణ లీలలో, మయములో, ఏదో మానసిక స్థితుల్లో భక్తి గురించి చెప్పుకుంటారు. భక్తి అంతా మానసిక స్థితుల్లో జరిగేది, అవి చెప్పుకుంటారు. లేదా సంపూర్ణ భౌతిక విషయాల్లో ఎలా ఉండాలో ధర్మాలు చెప్పుకుంటారు. విదురుడు నీతి సూత్రాలని, అయ్యని ఇయ్యని అనేక మంది మహాత్ములు చెప్పారు. అయితే శరీరపర ధర్మ సూత్రాలు చెప్పారు, లేదా మానసిక పరమైన భక్తి సూత్రాలు చెప్పారు, లేదా సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞాన విద్యను డైరెక్ట్ గా బోధించారు. 3 విడివిడిగా చెప్పారు.
3 విడివిడి గ్రంథాలన్నీ ఎక్కడెవరు చెప్పినా. కానీ భగవద్గీత మూడింటిని కలిపి చెప్పి ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పింది. అది చెప్పి నువ్వు ఇలా చేయని చెప్పదు భగవద్గీత. నేను జ్ఞానాన్ని చెప్పా, 3 స్థితుల జ్ఞానాన్ని, శరీర స్థితి జ్ఞానాన్ని, మానసిక స్థితి జ్ఞానాన్ని, అంటే భక్తి జ్ఞానం. అది నీకు ఆత్మ జ్ఞానాన్ని చెప్పాను. అంటే ఒక మనిషిగా నేను శరీరం అనుకున్నప్పుడు నువ్వు చేయవలసిన ధర్మాధర్మాలు చెప్పాను. ధర్మములు ఏంటి, అధర్మములు ఏంటి. భక్తిపరంగా మానసికంగా భక్తిపరమైనటువంటి ధర్మాధర్మములు చెప్పాను. ఆత్మజ్ఞానపర ధర్మాధర్మములు చెప్పాను. 3 ఒకదాంట్లో ఒకటి ఇమిడి ఉన్నాయి. శరీరం మనసులో ఇమిడి ఉంది, మనసు ప్రాణశక్తిలో అనంత ఆత్మశక్తిలో ఇమిడి ఉంది. 3 తెలుసుకొని ఇప్పుడు నువ్వు మనిషిగా ఎలా ఉంటావు, మానసికంగా ఎలా ఉంటావు, అంటే శరీరంగా ఎలా ఉంటావు, మానసికంగా ఎలా ఉంటావు, ఆత్మజ్ఞానిగా ఎలా ఉంటావు, నీ ఇష్టం. అది నువ్వు వర్తించుకుంటా వెళ్ళు ప్రాపంచిక పరిస్థితులను బట్టి. అది నీ నిర్ణయం అని చెప్పారు. అందుకని 3 కలయిక భగవద్గీత. అందుకని దాన్ని మించిన గ్రంథం ఉండదు. విడివిడిగా మళ్ళీ జ్ఞాన గ్రంథం అంటే ఆత్మజ్ఞాన గ్రంథం అంటే భగవద్గీతలాగా చెప్పినటువంటి గ్రంథాలు చాలా ఉంటాయి. లేదు భక్తిపరంగా దైవభక్తి పరంగా చెప్పినాయి అంటే భగవద్గీతలో చెప్పినటువంటి భక్తి అంశాలు చెప్పిన గ్రంథాలు చాలా ఉంటాయి. లేదు శారీరక ధర్మాల పరంగా మనిషి పరంగా చెప్పిన గ్రంథాలు అంటే భగవద్గీతలో చెప్పినలాంటివి చాలా ఉంటాయి. కానీ 3 కలిపి ఒకేసారి ఒకే టైంలో ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో 3 కలిపి చెప్పిన గ్రంథం భగవద్గీత. అదే మనిషికి ఉపయోగం. అలానే విడివిడిగా అవి ఉపయోగమే విషయం చెబుతుంది. అందుకని కలిపేసుకోబాకండి. శారీరక స్థితిలోకి ఇప్పుడు భగవంతుడా నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను అన్నప్పుడు శరీర స్థితిలో కలిపేశారు. ఇప్పుడు ఈ బాధలు నేను అనుభవిస్తున్న బాధలన్నీ భగవంతుడా నీకు కూడా ఉన్నాయా, నువ్వు కూడా అనుభవిస్తున్నావా అని జిజ్ఞాస ఉన్న మనిషి ప్రశ్నించుకుంటాడు అన్నారు సోదరు. జిజ్ఞాస ఉన్న మనిషి నీ బాధలు నువ్వు కూడా అనుభవిస్తున్నావని దేవుడిని ఎవరు ప్రశ్నించుకోరు. ఒకవేళ అలా ప్రశ్నిస్తే దేవుడు మానసిక శారీర రూపధారే. అసలు దేవుడు మన బాధలు ఎందుకు అనిపిస్తాడండి? ఏదో బాధల్లో చెప్పుకుంటాం, దేవుడా నా బాధలు తీర్చు, కష్టాలు తీర్చాను. అది కూడా శరీర పరిమితిలో. నేను దేవుడిలో ఉన్నాను అన్నోడికి అసలు బాధ ఎలా ఉంటుంది? దేవుడిది కదా బాధ, పక్కింటోడి బాధ మనకెందుకు ఉంటుంది? అప్పుడు దేవుడి బాధ అవుద్ది. దేవుడా నీకు కూడా ఈ బాధలు ఉన్నాయా అంటే కలకపలకం చేస్తున్నాం. ఆత్మజ్ఞానాన్ని శరీర పరిధికి తెచ్చేసి మనసులో గజిబిజిగా అల్లేసుకుంటున్నాం. ఎందుకంటే మనసులో ఒక సృజనాత్మకత ఉంది. ఆత్మజ్ఞానం వినికిడి కాదు, సాధన చేయాలి. అందుకే చాలాసార్లు చెప్పాను, దేనికది వేరు వేరు. శరీరం వేరు, మనసు వేరు, ఆత్మజ్ఞానం వేరు. అనంత ఆత్మశక్తి ప్రాణశక్తి అది అన్నప్పుడు మళ్ళీ అక్కడ సమాధానం 0 అన్నారు. దేవుడా నువ్వు కూడా ఇవి అనుభవిస్తున్నావా బాధలు నాతో పాటు, నా బాధలో? ఎందుకంటే నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నావు అని జిజ్ఞాస ఉన్న మనిషి ప్రశ్నించుకున్నట్టాడు. కానీ సమాధానం మాత్రం 0 అన్నారు. సమాధానం రావట్లేదు. 0 అంటే సమాధానం చెప్పడానికి ఎవరన్నారు? నువ్వేగా. ఒకవేళ దేవుడు నీ లోపల ఉంటే నువ్వేగా, దేవుడిలో నువ్వు ఉన్నా నువ్వేగా, శరీర రూపంలో ఉందే. సమాధానం చెప్పేవాళ్ళే ఉంటారు అక్కడ. అసలు నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. సమాధానం చెప్పేవాళ్ళు ఎందుకుంటారు అక్కడ? నేను దేవుడిలో ఉన్నా, దేవుడు నాలో ఉన్నా, 2 ఒకటేగా. సమాధానం ఎందుకు వస్తుంది? బాధలు తెలుస్తున్నాయి అంటే నేను శరీర భావంలో ఉన్నానండి, సింపుల్ అంతే. అసలు శరీర భావం లేని వాళ్ళకి బాధలు తెలియవు. అందుకే రమణ మహర్షికి కోసేసినా నేను ఈ శరీరం కాదు, కోసుకోండి నాకు మొత్తం మంది అక్కర్లేదు అన్నాడు. సింపుల్ అంతే. ఈ సమాధానం 0 అన్న. మళ్ళీ ఒక పక్క అంతా నేనే చేస్తున్నానని చెప్పడం ఏమిటి? మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించని చెప్పడం ఏమిటి? నాకు ఈ వివరణ ఇవ్వండి అన్నారు. కర్మఫలాన్ని అనుభవించనేది ముందే చెప్పేశాను. శరీరంతో మనకన్నీ మనం తెలిసే చేస్తున్నాం. మనకు తెలియకుండా ఒకడన్నా చేస్తున్నామని చెప్పండి. ఏదైనా సరే మీ లోపలికి వెళ్ళి చూసుకోండి. కాసేపు దేవుడిని పక్కన పెట్టండి, విషయాలు పక్కన పెట్టండి. మనకు తెలియకుండా ఇది తప్పని ఇది రైట్ అని మనకు తెలియకుండా ఒక్కటైనా మనం చేస్తామా? చెయ్యం కదా. కాబట్టి మనం చేసే కర్మఫలాలు మనమే అనుభవించాలి. ఎవరైనా అంతే, సింపుల్ అయిపోయిన స్టోరీ. అది శరీర పరంగా, అది శారీరక పరమైన ధర్మము. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించుట శారీరక పర ధర్మము, శరీర ధర్మము. అంతా నేనే చేస్తున్నాను అన్నది అనంత ఆత్మస్వరూప ధర్మము. మొత్తం విశ్వమంతా, ప్రకృతి అంతా, సృష్టి అంతా ఒక్కటే. మనలాగా ఒక జీవిగా తీసుకుంటే సృష్టి మొత్తం ఒక్కటే అని ఒక మనిషిని తీసుకున్నట్టుగా తీసుకుంటే, ఎందుకంటే సృష్టిలు అలా సృష్టే అన్నారు, ప్రకృతులు అలా ప్రకృతే అన్నారు, విశ్వములు అలా విశ్వమే అన్నారు. ఆ విశ్వంలో ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఆ విశ్వశక్తి, ప్రకృతి శక్తి,
సృష్టి శక్తి ఏంటంటే ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తి. కాదు జరిగేదంతా అందులోనే కాబట్టి అంతా నేనే చేస్తున్నాను, నాలోనే జరుగుతున్నాయి అని చెప్పారు. అది అనంత ఆత్మశక్తి భావన. అంతా నేనే చేస్తున్నానన్నాడు, మరి నువ్వు చెడు ఎందుకు చేయటం? చెడు చేయబాక, దేవుడే చేస్తున్నాడని కూర్చుందాం. ఏం కోరుకోబాకండి, ఏం ఆశించబాకండి, అసలు ఏం ప్రయత్నించబాకండి, కూర్చోండి. అలా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. రమణ మహర్షి ప్రయత్నించలే, నేనేదో వెటకారంగా చెబుతున్నాను అనుకోబాకండి. ప్రయత్నిస్తున్నాము, కావాలనుకుంటున్నాము, కోరుకుంటున్నాము అంటేనే అంతా దేవుడే చేస్తున్నాడని మనం నమ్మట్లేదని అర్థం. అది శరీర భావన. ఏదో ఒకటి నమ్మండి. అంతా నేనే చేస్తున్నాను అని దేవుడు చెప్పాడని మీరు నమ్ముతున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించడం ఉండదు ఇంక అసలు. ఎందుకని మీరేం చేయరు, మీరు మేల్కొని కూర్చుంటారు. ఎందుకని సంపూర్ణంగా నమ్మినప్పుడు మీరు ఎలా చేస్తారు? అలా సంపూర్ణంగా నమ్మి కూర్చున్న వ్యక్తి రమణ భగవానులు. వెళ్ళి ఆయన చరిత్ర చదువుకోండి. ఆయన ఏమి చేయలే, ఆయన నిజంగా ఏమి చేయలే. భిక్షాటన కూడా చేయలేదండి. ఆయన ఎత్తుక్కొని ఆయనకి భిక్ష పెట్టారు తీసుకొచ్చి, లేకపోతే ఆయన శరీరం వదిలేసేవాళ్ళు. అంటే అసలు చేయటానికి ఒక 11-14 ఏళ్ళు ఆయనకి ధ్యాస లేదు. ఆయన ఎక్కడో కొండల్లో గుట్టల్లో కళ్ళు మూసుకొని ఉండిపోయారు, అలా లోపల శ్రోదై పడిపోయారు. అయ్యో ఈయనకి ఏమన్నా అవుద్దేమో, చిన్న కుర్రవాడు ఇలా కూర్చుండిపోతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ లోపలికి వెళ్ళిపోతున్నాడు, అసలు స్పృహ లేదు, ఏదో ధ్యాన స్థితిలోనో తపస్సుల్లోనో ఉండిపోతున్నాడు, పురుగులు విరుగులు కుట్టి రక్తాలు కారిపోతున్నాయని చుట్టూ ఉన్న ప్రజలు కాపాడారు ఆయన్ని. సుమారు 14 ఏళ్ల పాటు అడవుల్లో కాపాడారు ఆయన. కాపాడి రక్షించి ఆయన్ని లేపి నిద్ర లేపి అన్నాలు పెట్టారు. ఆయన అంతా దేవుడే చేస్తున్నాడని ఉండిపోయారు. అలా అంతా దేవుడే చేస్తున్నాడని మీరు నమ్మినప్పుడు మీరు అసలు కోరుకోరు. నాకు శరీరం ఉందన్న భావన ఉండదు, నాకేదో కావాలన్న భావన ఉండదు, నాకు అసలు బాధ ఉన్నది అన్న బాధ ఉండదు, నాకు దుఃఖం ఉన్నది అని అనిపించదు, అది ఇది కావాలని అనిపించదు. సుఖ దుఃఖాలకు అతీతులం అయిపోతాం. అయితే అలా అన్నా ఉండండి, ట్రై చేయండి. అలా ఉండటం కుదరదు. అది ఆత్మజ్ఞానంకి వస్తేనే కుదురుతుంది. నాకు రాలేదు, నాకు కుదరదు, నేను ప్రయత్నించుకుంటున్నా, నా గురించి చదువుతున్నా. లేదు, కర్మఫలాన్ని అనుభవించాలి అన్నాన్ని అంగీకరించండి. మనం చేసింది మనం అంగీకరించాలి. రెండు కలిపేసి నువ్వు అలా చెప్పావు కదా, మీరు కర్మఫలం నాకు ఇస్తావేంటంటే, కోరుకుంది మీరు, చేసింది మీరు కదా, అప్పుడు అనుభవించాల్సింది మీరు కదా. దేవుడు అంతా చేస్తున్నాడు అన్నప్పుడు మీరు ఎందుకు చేస్తారు? చేయకూడదుగా మీరు. దేవుడే అంతా చేస్తాడు అన్నప్పుడు మీరు చేయకూడదు కదా, మీరు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు బిడ్డ ఉందండి, అమ్మ అన్నం పెడుతుంది, రోజు వచ్చి అమ్మ అన్నం పెట్టి తినిపిస్తుంది. ఆ బిడ్డకి ఇంకా అన్నం తింటాం రాలా అని కొద్ది కొద్దిగా అటు ఇటు కదులుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, పరిగెడతా ఉంటుంది. వచ్చినాయి కొన్ని వచ్చినాయి. ఇప్పుడు అమ్మ అన్నం పెడదామని ఉండి రెడీగా అన్న టేబుల్ మీద పెట్టి బిడ్డకు పెడదామని ఈ లోపల ఏదో చిన్న పని ఉండి ఇంట్లోకి వెళ్ళింది. ఈ లోపల బిడ్డ అమ్మ అన్నం పెడుతుంది కదా, రోజు ఈ గిన్నెలోంచి తీస్తుంది, ఇది ఈ గిన్నెలోకి వేస్తుంది, అది చూస్తుంది రోజు అని బిడ్డ ఆ టేబుల్ కాడికి వెళ్ళి ఇలాగే కూర కింద పడేసింది. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది? వచ్చి ఒక్కటి వీకుద్ది బిడ్డని, మొత్తం వండిన కూర అంతా పాడు చేస్తే ఇప్పుడు ఏం పెట్టరు, నీకు నేలపాలు అయిపోయింది, మళ్ళీ వండాలి, నీకు ఆకలేస్తుంది. ఎందుకని? బిడ్డ కోసమే. నేనైతే పెద్దదాన్ని కాసేపు ఆగగలను, మళ్ళీ నువ్వు ఆగలేవు కదా, అలా పడేసేయండి, మళ్ళీ ఇంత కూర వండాలంటే ఇప్పుడు అరగంట గంట పట్టుద్ది కదా అని ఒకటి వీకుద్ది. పిల్ల గోరుని ఏడుస్తుంది. ఏమని? ఎందుకు? పిల్ల ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు రోజు అందులోంచే పెడతావు కదా, అందులోంచే తీస్తావు కదా అమ్మ, నేను లోపల అనుకుంటుంది పిల్ల. అందుకని నేను అది తీసాను, నీకు కొంచెం శ్రమ తగ్గిద్దాం అనుకున్నాను, ఈ లోపల నేనే కొంచెం ఇంత గిన్నెలో వేసుకొని కలుపుకు తిందాం అనుకున్నాను, అమ్మను సుఖపెడదాం అనుకున్నాను అని పిల్ల లోపల అనుకుంటుంది. ఎందుకు అమ్మ నన్ను కొట్టింది అని. అది కింద పడిపోవడం ఏంటి, కూర ఉలికిపోవడం ఏంటి, దానికి ఎంత శ్రమ ఉంటుంది పిల్లకి తెలియదు కదా. అలాగే అంతా భగవంతుడు చేస్తున్నాడు అన్నప్పుడు నువ్వేం చేయకూడదు, కూర్చోవాలి మెలకుండా. అమ్మ పెడుతుందని మెలకుండా కూర్చోవాలి. కాదు, ఎల్లుకెళ్ళికాని అమ్మ పెడుతుందని తెలిసి అమ్మకి సాయం చేద్దాం, లేకపోతే ఏదైనా కోరిక పుట్టింది, ఆలోచన పుట్టిందని ఎల్లుకెళ్ళికాను కింద పడింది, అమ్మ ఒకటి పీకింది, భరించాలి. ఇలాగే కుదురుతాయి. కానీ రెండింటిని కలిపేసుకుంటే మనది ఎటుగాని మనస్తత్వం అవుద్ది, మన నడక ఎటు సాగదు. చాలా మంది ఆధ్యాత్మికతలో ఇలా గజిబిజిగా గందరగోళంగా ఉండి ఏమీ తేల్చుకోలేక మహిమలని, మాయలని, ఆళ్ళని, ఈళ్ళని, గురువులని అటు ఇటు తిరిగిపోతా ఉంటారు. మేమేం చేయలేము, మీరు ఏదో ఒకటి చెప్పండి అటు పోతాం. ఎందుకని సగం సగం కలుపుకుంటున్నాం. అప్పుడు మనం ఏంటంటే ఆలోచించలేని గొర్రెలు అయిపోతాం. ఈ గొర్రెలు తోలేవుడు అప్పుడు కావాల్సి వస్తాడు మనకి. ఎందుకని సగం సగం కలుపుకుంటున్నాం, అది సగం ఇది సగం. ఇక ఈ గొర్రెలు తోలేవాళ్ళు వస్తారు, మేము తోలుతాం అని చాలా ఉత్సాహంగా ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ గొర్రెలను తోలుకుంటా పోతాం, ఈ సగం సగం మా ఇష్టం వచ్చిన వైపు నడిపించుకుంటాం.
అలా అందరూ ఉంటారని కాదు, మంచోళ్ళు చాలా మంది ఉండబట్టాక ఇది మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అలా సగం సగం కలుపుకోకండి. అయితే పూర్తిగా దేవుణ్ణి నమ్మండి, లేదా పూర్తిగా నేను చేస్తున్నాను అనుకోండి. నేను చేస్తున్నాను అనుకున్నప్పుడైనా దేవుడు ఉన్నాడు కాబట్టి కర్మఫలాలు అనుభవించాలి కానీ జాగ్రత్తగా చేసుకోండి. లేదా పూర్తిగా దేవుడే చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు చక్కగా అన్ని సత్కార్యాలు చేస్తూ దేవుడు చెడ్డ ఆలోచన అసలు ఎందుకు ఇస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు. నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి ఏంటి, అవి నా సొంత ఆలోచనలు కాబట్టి దేవుడా నా సొంత ఆలోచనలు నేను చేయను, నువ్వు ఇచ్చిన మంచి ఆలోచనలే చేస్తానని మీలో ఉన్న మంచినే చేయండి. మంచిగా కోరుకోండి, మంచిగా తినండి, మంచిగా ఉండండి, ధర్మంగా జీవించండి. జీవించమనే చెప్పింది. అందరూ ధర్మంగా మంచిగా ఉండమనే చెప్పారు. మంచి అంతా భగవంతుడు. మంచి చెడ్డ ఆలోచనలు ఎందుకు ఇస్తాడు? ఎవడుగా దేవుడు. దేవుడు చెడ్డ ఆలోచనలు ఎవడుగా మంచి ఆలోచనలకు ఇస్తాడు. కాబట్టి మీలో ఉన్న మంచి అంతా దేవుడు, మీరు చేసే మంచి అంతా దేవుడు. మీలో ఉన్న చెడు, మీరు చేసే చెడు అంతా మీ స్వతంత్రం, మీ ఇష్టం, మీ మనసు, మీ శరీరం. కాబట్టి దాన్ని కలిపేబాకండి. అయితే మీరు ఇది కొంచెం వివరించి చెప్పండి అన్నారు కాబట్టి నాకు ఇంకా ఈ వివరణ ఇప్పుడు నేను ఇలాగే వివరించమంటే ఇంకో 10 గంటలు వివరించి చెప్పగలను. బోల్డ్ చెప్పొచ్చు. అంతమంది మనుషుల్ని చూశాను, ఇలా నా పక్కనే చూశాను. మీరు ప్రశ్న అడగటం కాదు, నా పక్కన చూశా. నా మనసే కొన్ని సందర్భాల్లో కలిపేసుకున్న సందర్భాలు నాకు స్టార్టింగ్లో తెలుసు. నేను ఈ దశ నుంచి ముందుకు వచ్చా కాదు. 3 స్థితులు విడివిడిగా తెలుసుకొని 3 స్థితులు ఒకదాంట్లో ఒకటి ఇమిడి ఉంటాయి. ఆ ఇమిడి ఉన్న స్థితిలో అనంత ఆత్మజ్ఞాన స్థితికి మనం చేరుకోలేదు. అది చేరుకోవడానికి ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, పుస్తకాల్లో చెప్పినవి, ఉపన్యాసాల్లో చెప్పినవి అక్కడక్కడ 2 మాటలు తెచ్చి శారీరక పరిస్థితుల్లో కలిపేసుకోబాకండి. దేన్ని ఎక్కడ కలపాలో అక్కడే కలపాలి. చక్కగా ఏదైనా కలుపుది. ఇప్పుడు భోజనం చేస్తున్నాం, కూర ఉంది, పచ్చడి ఉంది, సాంబార్ ఉంది, చక్కగా పెరుగు ఉంది, ఒక అరటిపండు ఉంది, లేకపోతే మామిడి పండు ఉంది. ఎలా తినాలి? ఎలా ముందు పచ్చడి తినాలనుకుంటే కొంచెం పచ్చడి అన్నం కలుపుకో, అది తినేసేయి. కూర కలుపుకోని తర్వాత కూర అన్నం కొంచెం కలుపుకో, అలా తినేసేయి. తర్వాత సాంబార్ వేసుకోని కొంచెం వేసుకో, అది తినేసేయి. అన్నీ అలా విడివిడిగా దేనికై చక్కగా కలుపుకొని తిని ఆఖరికి పెరుగు వేసుకో. చక్కగా పెరుగులో తింటావో పండు, అన్నం అయినాక విడిగా తింటావో నీ ఇష్టం. అలా చక్కగా దాన్ని ఆస్వాదిస్తా తిను. అప్పుడు దేనికి దానికి ఆస్వాదిస్తా తిన్నప్పుడు ఏమవుద్ది? దేని రుచి ఏంటో, దేని గుణం ఏంటో, దేని ప్రవృత్తి ఏంటో నీకు అర్థమవుతుంది. కాదండి నేను మొత్తం అన్ని కలిపేసి తింటానని సాంబార్ పోసేసి, పచ్చడి కలిపేసి, కూర వేసేసి, పెరుగు వేసేసి, అరటిపండు పిసికేసి, మామిడి పండు పిసికేసి మొత్తం తింటే ఎలా ఉంటుందో, మన ఆత్మజ్ఞానాన్ని శరీరానికి మనసులకి లింక్ వేసేసుకుంటే ఎలా ఉంటుంది. సింపుల్. వెళ్తే భోజనం ఎలా విడివిడిగా చక్కగా దేనికైతే చేస్తామో అలా ఇక్కడ కూడా చదువు కూడా అంతే. శరీర పరిధిలోకి అన్వయించుకోవాలి, మనోపరిధిలో అన్వయించుకోవాలి, అనంత ఆత్మతత్వ పరిధిలోనే ఉంచేయాలి. అన్వయించుకోవటం కుదరదు, ఎందుకంటే మనం అక్కడ దాకా వెళ్ళలేదు, మనం వింటున్నాం అంతే. దాన్ని సాధనే చేయలేదు, అది సాధన చేయాలి. నేను చెబుతున్న 35 ఏళ్ల నుంచి ఇందులోనే ఉన్నాను. కించిత్తు కూడా దాని గురించి నాకు ఎటువంటి అనుభవం అవ్వాలి, ఇలా చెప్పటం వరకు వచ్చింది అంతే. అది 35 ఏళ్ళ నుంచి ఉన్నాను గొప్పగా చెప్పట్లా. 35 ఏళ్ళు ఉన్నా ఏమీ రాలేదు, ఏమీ పొందలేదు, నేను అంత సామాన్యుడిని అని చెబుతున్నా. అంత సామాన్యుడిని. అదంతా కష్టతరమైంది, ఎందుకంటే సాధన చేయటం అంత తేలికైంది కాదు. దేహభావన, మనోభావన వదలటం అంత తేలికైన విషయం కాదు. వదలటం కాదు, ధర్మ నిర్వహణ. ఇది ఉంచుకుంటూ దాన్ని తెలుసుకోవాలి. అందుకని చక్కగా అర్థం చేసుకోండి. అయినా మళ్ళీ ఎంత చెప్పినా మీకు అర్థం. ఇది ఇప్పుడు నేను వరుసగా దీన్ని అనేక పోలికలతో 10 గంటలు 20 గంటలు చెప్పమన్నా చెబుతాను, ఎందుకంటే నాకు 100 మంది మనుషులు తెలుసు ఈ విషయాలలో ఎలా కలిపేసుకుని ఏమేం చేస్తారు. కానీ శీర్షికలు అలా వెళ్ళిపోతా ఉంటుంది. అంత ఎవడంటారు 10 గంటలు 20 గంటలు శీర్షిక? ఇదే ఇంటర్లు ఎవరు. మా 100 మంది నాకు పెడతా ఉంటారు, ఏమంటే గంటలు చెప్పేస్తున్నారు, ఒక 10 నిమిషాల్లో చెప్పండి, 20 నిమిషాల్లో చెప్పండి అని. పాపం ఎంతో మంది తక్కువలో సూక్ష్మంలో మోక్షం కల్పించేయండి మాకని చెబుతూ ఉంటారు. 35 ఏళ్ల నుంచి కొట్టుకుంటుంటే నాకే దిక్కు లేదు. ఇంచుమించు రోజుకి 7-8-10 గంటలు ఇందులోనే గడుపుతాను నేను. ఇప్పుడు కూడా ఇంతకు ముందు నుంచి 10-15 గంటలు గడిపోండి కుదిరితే. కుదరినప్పుడు ఏదో వృత్తి వ్యాపారాలు ఉన్నప్పుడు తప్పదనుకోండి. అలా 35 గంటలు సాగితేనే నాకేమీ రాలేదే. సూక్ష్మంలో మోక్షం 10 నిమిషాల్లో చెప్పండి, 20 నిమిషాల్లో చెప్పండి అంటే ఏమొస్తుందని మీకు చెప్పను. ఎవరో జిజ్ఞాస ఉన్నోళ్ళు వినండి, నేర్చుకోండి. ఆసక్తి లేనోళ్ళు వదిలేయండి. ఎందుకంటే ఇది ఒక సత్యం, అనంత విశ్వవ్యాపక సత్యం.
అది మనం మార్చేస్తే కుదరదు, మనమే దాని స్థాయికి ఎదగాలి. సూక్ష్మంలో మోక్షంగా తెలుసుకోవటం కుదరదు కుదరదు కుదరదు. మీకు ఏదైనా మళ్ళీ సందేహం ఉంటే తప్పకుండా అడగండి, మళ్ళీ క్లారిటీగా చక్కగా ఇప్పుడు రాసినట్టు రాయండి, మళ్ళీ చక్కగా చెబుతాను. ప్రశ్న అడిగినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను, చక్కగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రశ్న అడగండి, తెలుసుకోండి, విషయాలను ఆచరణలోకి తీసుకోండి, నేర్చుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, హాయిగా ఆనందంగా జీవించండి. మీలాంటి వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకు నిజంగా ఆనందంగా ఉంటుంది. ఎందుకనంటే ఆ స్థితి దాటాలి, మనం దాన్ని తెలుసుకోవాలి. అందుకని చదవటం కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. ప్రశ్నలు అడిగే వాళ్ళు అందరూ నాకు మేలు చేస్తున్నారు. అంటే ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అన్నప్పుడు ఏదో ఒక ప్రశ్న ఉంటే చెప్పడానికి ఒక ఆధారత ఉంటుంది నాకు. లేకపోతే ఏదో నాకు తెలిసిందే వాగుతూ ఉంటా, అది మీకు ఉపయోగపడుతుందో లేదో కూడా తెలియదు. కానీ ప్రశ్న అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు అవసరమైంది వస్తుంది. అందుకని చక్కగా ఉండండి, హాయిగా ఉండండి, సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి, మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఈ ప్రశ్న అయినా కూడా అర్థం కాకపోయినా విన్న వాళ్ళకి ఎవరికైనా మళ్ళీ అనేక సందేహాలు పుట్టినా 1-2 సార్లు విని ప్రశ్న వేయండి. కొంతమంది ఊరిని సగం వినేసి ప్రశ్న వేసేస్తూ ఉంటారు, కానీ సమాధానం అందులోనే ఉంటుంది. అందుకని చక్కగా ప్రశ్నించండి. మీరు ప్రశ్నిస్తుంటేనే నాకు ఆనందము. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తే నాకు ఏం చెప్పాలో సబ్జెక్టు మ్యాటర్ కూడా ఉంటాయి. కాసేపు నాకు సత్కాలక్షేపము, ఆధ్యాత్మిక కాలక్షేపము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు సాగుతుంది. కాబట్టి మీరు నాకు మేలు చేస్తున్న వాళ్ళే. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.